పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకములో గడిచిన 62 రోజుల పాటు ఎంతో మంచి మనసుతో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలి అనే తపనతో తృష్ణతో నీటివాగుల చెంతకు దప్పికతో వస్తున్నటువంటి దుప్పివలే ప్రతిరోజు దేవుడి వాక్కును మంచి మనసుతో ఆలకించడానికి వస్తున్న మీ అందరికీ ఈరోజు మరొక్కసారి ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనందరకు నాటి ఇజ్రాయేలు ప్రజలను ఎడారిలో నడిపిన ఆ దేవుడు వారిని ఒక్కొక్క చోట విడిది చేసేలా చేసి అనేకమైన పాఠాలు నేర్పించినట్లుగా మీకు నాకు మన లక్ష్యం, మన గమ్యమైన పరలోక కణాను చేరడానికి దేవుడు ప్రతిదినము అనేక పాఠాలు నేర్పిస్తున్నారు. చూస్తున్నారు కదా. ఈరోజు 63వ రోజు మన ధ్యానాంశం చీకట్లోనూ వెలగాలి, చీకట్లోనూ ప్రకాశించాలి. మనం జీవిస్తున్నటువంటి సమాజం చుట్టూ చీకటి అలుముకున్నటువంటి సమాజం. ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా చీకటికి సంబంధించిన వ్యవహారాల్లోనే మునిగిపోతున్నాడు. సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా చీకటి రోత పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, అది స్కూల్ అవనివ్వండి, ఆఫీస్ అవనివ్వండి, కాలేజ్ అవనివ్వండి, ఇక మనం కాపురం ఉంటున్నటువంటి ఆ పేటలు, ఆ గ్రామాలు, ఆ ఊర్లు, ఆ అపార్ట్మెంట్స్, ఎక్కడికైనా వెళ్దాం, వెళ్ళే ప్రతి చోటు ఈరోజు చీకట్లు ఆవరించబడి ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 60వ అధ్యాయం, యెషయా భక్తుడు 60వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించియున్నను, జాతులను తమస్సు కప్పియున్నను. నీపై నీ ప్రభువు ఉదయించును, ఆయన కాంతి నీపై తేజరిల్లును. ఈ 1-2 మాటలు ప్రభు చెప్తూ ఉన్నారు ఇజ్రాయేలు ప్రజలతో. లెమ్ము, ప్రకాశించుము, ధరణి అంతా చీకట్లు ఆవరించి ఉన్నాయి, జాతులను తమస్సు అంటే చీకటి కప్పి ఉంది. ఈరోజు లోకంలో ఎక్కడ ఉన్న పాపమనే చీకటి అలుముకొని ఉంది. ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. పిల్లల పెరుగుదల చీకట్లోనే జరుగుతుంది. మన ఉద్యోగాలు, వ్యాపారాలు చీకటి సమాజంలోనే సాగుతూ ఉన్నాయి. చివరికి వివాహాలు, దాంపత్య జీవితాలు, మాలాంటి సేవా జీవితాలు కూడా చీకటి సమాజంలోనే మనం చేయగలుగుతున్నాము, చేస్తూ ఉన్నాము. ప్రభు చెప్పే సమాచారం, సందేశం ఏంటంటే ఈరోజు ఇలాంటి చీకటి సమాజంలో కూడా మీరు ఒక వెలుగులాగా ప్రకాశించాలి, చీకట్లోనూ ప్రకాశించే ఒక రాయిగా మీరుండాలి అని దేవుడి కోరిక. చీకట్లోనూ వెలగాలి. రండి, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. వారు సాల్మోనా ప్రాంతమును వీడి పూనోనుకు చేరిరి. వారు సాల్మోనా ప్రాంతమును వీడి పూనోను చేరిరి. నిన్నటి రోజున మనం విన్నాము, సాల్మోనా అనగా దేవుడి నీడలో బ్రతుకుదాం. లోకమంతా పాపమనే నీడలో బ్రతుకుతూ ఉన్నారు, మనుష్యుల నీడలో బ్రతుకుతున్నారు. జూబిలీ యాత్రలో గమ్యానికి చేరాలనే తపనతో నడుస్తున్న మీరు నేను దేవుడి నీడలోనే బ్రతుకుదామని నిన్నటి రోజున సాల్మోనా అనే ప్రాంతంలో మనం ఆలకించి ఉన్నాము. ఇక ఈరోజు సాల్మోనా నుండి పూనోను అనే ప్రాంతానికి దేవుడు వారిని తీసుకుని వచ్చి అనేకమైన పాఠాలు వారితో పాటు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ముందుగా పూనోను అన్న ఈ మాటకు అర్థాన్ని తెలుసుకుందాం. పూనోను అనగా చీకట్లోనూ ప్రకాశించే ఒక రాయి అని అర్థం.
దేవుడు ఎడారి మార్గంలో వారిని తీసుకుని వస్తూ, ప్రియులారా, ప్రజలారా, చూడండి ఈ లోకం, ఈ ఎడారిని చూడండి, చుట్టూ చీకటి ఉన్న ఈ పూనోను అనే ఈ ప్రాంతంలో ఆ రాయి ఉందే, ఆ రాయి ఒక్కటే చూడండి ఎంత మిలమలా మెరుస్తుందో, ఎంత దగదగ మెరుస్తుందో. మీ బ్రతుకులు కూడా ఈ చీకటి అనే ఈ ఎడారి లోకంలో ఆ రాయిలాగా మెరవాలి, ఆ రాయిలాగా మీరు వెలగాలి. మెరిసే మిమ్మల్ని చూసి నేను మురిసిపోతాను అంటున్నాడు దేవుడు. ప్రియులారా, మనకు కూడా సందేశం, మీరు నేను అందరం ఒప్పుకుంటాం, లోకం ఏంటండి ఎంత చీకటిగా ఉంది, లోకంలో ఉన్న మనుషులేంటండి ఎంత చీకటికి సంబంధించిన పనులు చేస్తున్నారు, వారి నోటి నుంచి వచ్చే మాటలేంటి ఇంత చీకటి రోత మాటలు, వారి ఆలోచనలేంటి మసకబారి ఉన్నాయి, వారి స్నేహాలు, పరిచయాలు, అలవాట్లు ఇలా ఒకటి కాదు రెండు కాదు, లోకమంతా. యెషయా భక్తుడు అన్నాడు కదా, ధరణిని చీకటి కమ్మేసింది. కానీ ఈ యాత్రలో మనం ముందుకు సాగిపోవాలి అన్నా, ముందుకు సాగిపోయి మన లక్ష్యమైన పరలోకాన్ని చేరాలి అన్నా, ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, పరలోకమంతా వెలుగే, పరలోకమంతా ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించే చోట మనం చేరాలి అంటే మనము కూడా వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. చీకట్లు ఆవరించినా కూడా, చీకటికి సంబంధించిన ప్రజలు మన మధ్యలో చుట్టూ ఉన్నా, మనం మాత్రం వారి మధ్యలో ఒక ధ్రువతారలాగా మనం వెలుగుతూనే ప్రకాశిస్తూనే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా మనం వెలగాలి అంటే ఏం చెయ్యాలి, అదే మనం మాట్లాడుకోబోతున్నాము. ఆదిలో ధరణిలో చీకట్లు ఆవరించిన దేవుడు ఆజ్ఞాపించాడు, వెలుగు కలుగునుగాక అని. ఆయన ఆజ్ఞాపించగానే, శాసించగానే చీకట్లు తొలగిపోయి వెలుగు పుట్టింది. చీకట్లో నుంచి వెలుగు వేరైపోయింది. ఈరోజు దేవుని ఇదే ప్రార్థన చేద్దాం. దేవా, ఆదిలో సృష్టి ఆరంభంలో వెలుగు కలుగునుగాక అని ఎలాగైతే శాసించావో, మా యాత్రలో కూడా శాసించు ప్రభువా. చీకటి నుండి వెలుగు వేరైపోయినట్లుగా ఈ చీకటి లోకము నుండి, చీకటి వ్యసనాల నుండి, చీకటి వ్యక్తుల నుండి మేము వేరుగా జీవించి వెలుగు బిడ్డలుగా మేము బ్రతకాలి. మత్తయి సువార్త 5:14 ప్రభు అన్నారు, మీరు లోకమునకు వెలుగుగా ఉండాలి. లోకం చీకట్లోనే ఉంది, కానీ చీకట్లో కూడా పూనోను వెలుగుగా ప్రకాశించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చీకట్లోనూ ప్రకాశించే రాయి. ప్రపంచంలో ఎన్నో రకరకాల పక్షులు ఉన్నాయండి, మీరు ఎరుగుదురు. చిలుకలు, రామచిలుకలు, కాకులు, గ్రద్దలు, రాబందులు. ఇటువంటి పక్షులలో ప్రత్యేకమైనది, విశిష్టమైనది ఏంటంటే నైటింగేల్ అని పిలుస్తూ ఉంటారు. నైటింగేల్, ఆ పేరులోనే ఉంది నైట్, చీకటి. ఈ నైటింగేల్ అనే పక్షిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మిగతా పక్షులన్నీ వాతావరణం ఆహ్లాదకరంగా, అనుకూలంగా ఉన్నప్పుడు కుహుకుహుమంటూ కూస్తాయి, కిచకిచమంటూ రాగాలు పాడుతాయి. అరుణోదయపు ఉదయ కాంతుల మధ్య, ఉషోదయపు కిరణాల మధ్య వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు మిగతా పక్షులన్నీ పాట పాడుతాయి. ఈ నైటింగేల్ అనే పక్షి ఏంటో తెలుసా? పగలు కాదు, ఉదయం కాదు, ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు కాదు, ధరణిని చీకట్లు, చెమ్మ చీకట్లు, భయంకరమైనటువంటి చీకట్లు లోకమంతా కమ్మేసినప్పుడు ఈ నైటింగేల్ పాట పాడుతుందంట. లోకమంతా బిక్కుబిక్కుమని ఆ చీకటి భయం గుప్పిట్లో ఉన్నప్పుడు ఈ నైటింగేల్ పాట పాడుతుందంట. చీకట్లోనూ ప్రకాశించే రాయిగా నీవు మారాలి, నీవు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఒక మాటలో చెప్పాలంటే నీవు కూడా ఆ నైటింగేల్ పక్షిలాగా, మనకు వాతావరణం అనుకూలించినా కాకపోయినా, మనం వెళ్తున్న దారిలో ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని చీకట్లు ఎదురైనా, మన చుట్టూతా ఎంతమంది చీకటికి సంబంధించిన వ్యక్తులు కుట్రలు కుతంత్రాలు పన్నేవారున్నా, ద్వేషమనే విషాన్ని చిమ్మేవాళ్ళున్నా, సమస్యలు శ్రమలు మన చుట్టూ అలుముకున్నా,
నైటింగేల్ బిక్కు బిక్కుమనుకునే గాఢాంధకారపు చీకట్లో కూడా రాగాలు పాడినట్లుగా మన జీవితంలో చీకట్లోనూ ప్రకాశించే పూనోను రాయిగా మనం మారాలి. చీకట్లోనూ గలమెత్తి స్వరమెత్తి పాడే నైటింగేల్గా మనం మారాలి అని దేవుడు కోరిక. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదిలో చీకట్లు ఆవరించగా వెలుగు కలుగునుగా కానీ ప్రభువు శాసించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు చదువుకుందాం. జెబూలూను నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారమును నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను. ప్రియులారా, జెబూలూను నఫ్తాలి అనే ప్రాంతాలు చీకట్లు ఆవరించబడిన ప్రాంతాలు, అంధకారం అలుముకున్న ప్రాంతాలు. కానీ అలాంటి అంధకారములో నివసించు ప్రజల మీద, మరణపు నీడలో నివసించు ప్రజల మీద వెలుగు ఉదయించింది, వెలుగు ప్రకాశించింది యేసు ప్రభు రూపంలో. చీకటి లోకంలో ఒక వెలుగుగా, ధ్రువతారగా, జగతికి జ్యోతిని నేనే అని క్రీస్తు ప్రభు ఎలాగైతే ప్రకాశించారో, మీరు నేను ఆయనను ఆరాధిస్తున్న మనం చీకటి లోకంలో ప్రకాశిస్తూనే మనం బ్రతకాలి, మనం ప్రకాశించాలి, మనము చీకట్లోనూ వెలగాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ప్రియులారా, దేవుడు మనల్ని పలానా చోటుకు పంపించారు అంటే ఆ చోట్లు మనకు నచ్చినా నచ్చకపోయినా దేవుడికి ఒక ఆలోచన ఉంటుంది. ఏంటో తెలుసా? మనం అడుగు పెట్టకముందు ఆ ప్రాంతాలు, ఆ చోటులు దయ్యాల దెబ్బగా ఉన్నాయేమో, ఆ ప్రాంతాల్లో నామకార్థపు క్రైస్తవులు బ్రతుకుతున్నారేమో, ఆ ప్రాంతాల్లో చీకట్లు ఆవరించి ఉన్నాయేమో. దేవుడి నమ్మకం ఏంటో తెలుసా? మీ మీద, నా మీద. నీవైతేనే ఆ చీకట్లోనూ ప్రకాశించగలవని, నీవైతేనే ఆ చీకటిని కూడా వెలుగుగా రూపాంతరము చేయగలవని దేవుడు కొన్ని ప్రాంతాలకు, కొంతమంది చీకటి మనుషుల వద్దకు మనల్ని పంపిస్తూ ఉంటాడు. ఇటీవల ఒక గురు పట్టాభిషేకం జరుగుతున్న కార్యక్రమంలో ఆ నూతన గురువు చెప్పిన ఒక సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. ప్రియులారా, అది ఒక భక్తిగల కుటుంబం. ఆ తండ్రికి 2 కూతుర్లు. 2 కూతుర్లను కూడా అల్లారు ముద్దుగా పెంచి దైవభక్తిలోనూ క్రమశిక్షణలోనూ పెంచాడు. పిల్లలు పెళ్ళిడికి వచ్చారు. పిల్లలకు పెళ్లి సంబంధాలు వెతుకుతున్న క్రమంలో అనేకమైన సంబంధాలు వచ్చాయి. ఎంత మంచి పిల్లల్ని, ఇంత క్రమశిక్షణ కలిగిన పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారండి? పెద్దమ్మాయికి పెళ్లి సంబంధాలు చూసే క్రమంలో ఆ కార్యక్రమం ఆరంభించగానే ప్రతిరోజు దేవుడి దగ్గరికి వచ్చి, దేవా, నీ అనుమతి ఏదైతే ఉందో, నీ కంటికి ఎవరైతే నచ్చుతారో, ఏ ఇంటికి మా అమ్మాయి ఇల్లాలుగా వెళ్ళాలి అని నువ్వు ఆశిస్తున్నావో ఆ ఇంటికే పంపు ప్రభువా అని తండ్రితో పాటు పిల్లలు కూడా వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఏ సంబంధం వచ్చినా దేవుడి ముందు పెట్టేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి అభిషిక్త గురువులను సంప్రదించి ప్రార్థనలో పెట్టండి, ఈ సంబంధం దేవుడికి ఆమోదమా కాదా అని. అలానే ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం చూశారు, ఒకరికొకరు నచ్చారు, బాగానే ఉంది. అందరూ చెప్పేది ఏంటంటే, ఇది చాలా మంచి కుటుంబం. ఎవరు? పెళ్ళికొడుకు గురించి. చాలా మంచి కుటుంబం, తల్లిదండ్రులు భక్తిపరులు, ప్రతిరోజు దేవాలయానికి వస్తారు, ఒకగానొక బిడ్డ. ఈ సంబంధం రాగానే దేవుణ్ణి అడిగారు, ప్రార్థనలో కోటాల్లో ప్రార్థన చేశారు. దేవా, ఈ సంబంధం అందరూ మంచిది అంటున్నారు, నువ్వేమంటావో చెప్పు ప్రభువా, అందరూ ఏమంటారో మాకు అనవసరం, నీ మాట చెప్పు అని దేవుణ్ణి. అలాగే అక్కడున్న ఫాదర్లు కూడా, ఫాదర్ గారిని పలానా కుటుంబం నుంచి సంబంధం వచ్చింది, మీరు కూడా ఎంక్వైరీ చేయండి, మీరు కూడా ప్రార్థనలో పెట్టండి, దేవుడేం జవాబు చెప్తాడో అటువైపే మొగ్గుదాం అని. అయితే విచిత్రం ఏంటంటే, వీరు దేవుణ్ణి ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉంటే ఈ తండ్రికి 2 కూతుర్లకు ఒకటే ఆన్సర్, ఇదే అనుకూలమైన ఇల్లు, నీవు పెళ్లి చేసుకోవలసిన వ్యక్తి ఇతడే 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 అని స్వరం వారికి వినబడిందంట.
ప్రార్థించమని అడిగిన గురువులు కూడా వచ్చి సేమ్ అదే చెప్పారు. అమ్మా, మాకు ప్రార్థనలో కూడా దేవుడు చెప్పిన సమాధానం ఈ బిడ్డ అయితే నీకు సరిజోడు అని. ఎంక్వైరీ చేయిస్తారు కదా పెద్దల చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత. ఆ ఎంక్వైరీలో కూడా తేలింది ఏంటంటే, ఇదిగో ఈ తల్లిదండ్రులు, ఈ కుటుంబం చాలా మంచి కుటుంబం అని. ఇంకా చేసేదేముంది, వెంటనే చక్కగా వివాహం చేశాడు ఆ తండ్రి తన పెద్ద కూతుర్ని ఈ ఇంటికిచ్చి. పెళ్ళైపోయింది, అత్తారింటికి వెళ్ళింది అమ్మాయి. అత్తారింటికి వెళ్ళినప్పుడు ఎంక్వైరీలో తేలినట్లే, ఫాదర్లందరూ చెప్పినట్లే, అత్తమామలు చూస్తే ఎంత భక్తిపరులో, ఎంత మంచివాళ్ళో. ఈ అత్తమామలు ఆమెను కూతురుల కంటే ఎక్కువగా చూడడం మొదలుపెట్టారు. చాలా ఆనందపడింది, సంతోషపడింది. అత్తమామల గురించి చేసిన ఎంక్వైరీ కరెక్టే కానీ ప్రియులారా, అత్తమామలు ఎంత మంచివాళ్ళో కట్టుకున్న భర్త అంత కిరాతకుడు, అంత మూర్ఖుడు, అంత త్రాగుబోతు, అంత వ్యసనపరుడు. నోటితో కూడా చెప్పుకోలేనంత వ్యసనపరుడు అన్నమాట. మీరు అర్థం చేసుకోండి. అరే, బాధపడింది అమ్మాయి. ప్రార్థనలో దేవుణ్ణి అడిగాము, ఫాదర్లను అడిగాము, అందరినీ ఎంక్వైరీ చేశాము. అందరి నుంచి ఇదే సరైన జోడు అని మాకు ఇదే ఆన్సర్లు చెప్పారే. అత్తమామలు మంచివాళ్ళే నిజమే, కానీ నీ కాపురం చేసేది అత్తమామలతో కాదు కదా. నేను బ్రతకాల్సింది, కాపురం చేయాల్సింది నా భర్తతో కదా. ప్రభువా, ఎంతగా నిన్ను నమ్ముకొని, ఎంతగా ప్రార్థన చేసి, నీ మీదే ఆధారపడి నీ సన్నిధిలోనే ప్రాకులాడితే నాకు ఇలాంటి భర్తనిచ్చి నా గొంతు కోస్తావా అని ఎంత కాదనుకున్న మనిషి కదా అండి. దేవుడి ఎదుట కన్నీరు మున్నీరుగా వాపోయిందంట, దేవుడి మీద చాలా అలకబూనిందంట. ఇలాంటి భర్తను నాకు ఇస్తావా, ఎలాంటి భర్తను నాకు ఇస్తావా, నా గొంతు కోస్తావా అని ఫాదర్ దగ్గరికి కూడా వెళ్ళి, ఫాదర్ మీరు కూడా ఏంటండి ఎట్లా చేశారు అంటే, ఇందాక ఆరంభంలో నేను చెప్పిన మాటే ఫాదర్ గారు ఆ తల్లితో చెప్పారంట, ఆ పిల్లతో. ఏమని? అమ్మా, ప్రపంచంలో ఎన్నో పక్షులు ఉంటాయి, కానీ అందులో నైటింగేల్ అనేది ప్రత్యేకమైనది. వెలుగులో అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఏ పక్షి అయినా కూస్తుందమ్మా. దేవుడు నిన్ను ఆ ఇంటికి నైటింగేల్గా పంపించాడు. ఏమో మా ప్రార్థనలో మాకలా అనిపించింది, దేవుడి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. మీ అత్తగారింట్లో నీ భర్త ద్వారా నీవు బిక్కుమనే చీకట్లోనే బ్రతుకుతూ ఉన్నావేమో, కానీ దేవుడు నిన్ను ఆ ఇంటికి పంపించింది నువ్వైతేనే ఆ చీకట్లో ప్రకాశించగలవని. నీవైతేనే ఒక భార్యగా ఆ ఇంట్లో ప్రకాశించి నీ భర్త బ్రతుకులో ఉన్న చీకటిని వెలుగుగా మార్చగలవని దేవుడికి నమ్మకం నువ్వంటేనే. నువ్వైతేనే ఆ అత్తమామలకు సరైన కోడలగా అక్కడ వెలగగలవని దేవుడు కోరుకున్నాడమ్మా. నువ్వు అడుగు పెట్టకముందు ఆ ఇల్లు దయ్యాల దెబ్బేమో, నీ బట్టి ఆ ఇంటిని దేవుడు స్వర్గంగా మార్చాలనుకుంటున్నాడు. నువ్వు అడుగు పెట్టకముందు ఆ ఇంట్లో నీ భర్త నామకార్థపు క్రైస్తవుడే, ఏమో నీ బట్టి దేవుడు ఆ చీకట్లోనూ ప్రకాశించే రాయిగా, పూనోనుగా దేవుడు నిన్ను పంపించాలని దేవుడి సంకల్పమేమో అని చెప్తే గుండెలకు తీసుకుంది ఆ మాట. నిజమే, దేవుడి ప్రణాళిక సంకల్పం లేకపోతే దేవుడు నన్ను ఇక్కడికి పంపించి ఉండేవాడు కాదని ఓర్పుతో, సహనంతో కాపురం చేయడం ప్రారంభించింది. ప్రతి దినము ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆమె ప్రార్థించే విధానానికి అత్తమామలు మురిసిపోయేవారు. ఆమె ప్రార్థన మాత్రమే కాదు, కుటుంబంలో మంచితనం, ఆమె చేస్తున్న త్యాగం, చూపిస్తున్న ప్రేమ, ఇవన్నీ చూసి చూసి నెలయింది, 2 నెలలయింది, 6 నెలలయ్యేసరికి క్రమక్రమంగా భర్తలో మార్పు రావడం ప్రారంభించింది. ఎంత దుర్మార్గుడికి, ఎంత మూర్ఖుడికి దేవుడు ఎంతగా నన్ను ప్రేమించకపోతే ఎంత మంచి భార్యనిస్తాడు. 6 నెలల కాపురంలో ఎక్కడ బోతద్దం పెట్టి వెతికినా ఆవిడలో ఏ లోపం కూడా కనుక్కోలేకపోయాడు. ఇంటి పని, వంట పని, అన్ని పనుల్లో ఆమెలో ఉన్నటువంటి ప్రేమ, త్యాగం. భర్త ఇంత వ్యసనపరుడని తెలిసిన ఒక్క మాట కూడా అనలేదు. ఏ రోజు కూడా మనస్పర్ధలు రానివ్వలేదు.
ఆయన ఎప్పుడైనా తిట్టాడు, కానీ ఈవిడెప్పుడు సహించుకుంటూ, భరించుకుంటూ, క్షమించుకుంటూ, అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళిపోయింది. ఈ ఈ తీరు చూసి ఛే, నేనేంటి ఇలా బతుకుతున్నాను, మా అమ్మా నాన్న మంచోళ్ళే, దేవుడిచ్చిన ఈ భార్య మంచిదే, నేనేంటి ఇలా బ్రతుకుతున్నాను ఒక పురుగులాగా అని మారి ఒకరోజు ఇంట్లో ఉన్న ఆ మందు సీసాలన్నీ తీసి బయట పారేసి తాను కూడా భార్యతో కలిసి రోజు దేవాలయానికి దివ్యబలి పూజలో పాలు పంచుకునేవాడంట. రోజు కుటుంబంలో ప్రార్థన చేసేవాడంట. భార్యతో కలిసి తాను కూడా బైబిల్ వాక్యాన్ని చదవడం ప్రారంభించాడంట. వ్యసనాలన్నిటి నుండి విముక్తుడై ఒకానొక రోజున భార్యను మించిన భక్తుడుగా ఇతడు మారిపోయాడు. ఆ సంఘంలో, ఆ ప్యారిష్లో సంఘ పెద్దగా మారి ఇంటి బరువు బాధ్యతలు ఎలాగైతే తీసుకుంటున్నాడో సంఘంలో కూడా ఫాదర్ గారికి అన్ని విధాలా తాను తోడు నీడై ఉంటూ సంఘ బాధ్యతలు కూడా నెరవేర్చేవాడిగా ఎదిగాడంట. చీకట్లోనూ ప్రకాశించే ఈ రాయి. వీరిద్దరికీ కూడా ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను కూడా వెలుగులోనే పెంచారు. పెరిగి పెద్దవాడయ్యాడు. హన్నమ్మ తల్లి సమూవేలు గురించి ఎలాగైతే మొక్కుకుందో, ఈ బిడ్డ పుట్టగానే దేవుడి ఎదుట వారు మాట ఇచ్చారు. ఏమని? దేవా, ఈ బిడ్డ నీ బిడ్డ, ఈ బిడ్డ నీ సేవకు ఉపయోగపడాలని ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆ బిడ్డను సెమినరీలో జాయిన్ చేశారంట. సెమినరీలో జాయిన్ చేసినాక తర్ఫీదు పొంది దేవుడి కృపను బట్టి, తల్లిదండ్రుల ప్రార్థన బట్టి గురువైన తర్వాత తన తొలి పూజ రోజున ఆ ఫాదర్ గారు చెప్పుకున్న సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు మా ఇల్లు చీకట్లో బ్రతికేది. మా నాన్నగారు చీకటికి సంబంధించిన రోత పనులన్నీ చేస్తూ ఉండేవారు. చీకట్లోనే మునిగిపోతామా, చీకట్లోనే ఇక మా బ్రతుకు సాగిపోతుందా అనుకునేటప్పుడు అప్పుడొచ్చింది మా ఇంటికి ఒక నైటింగేల్ ఎగురుకుంటూ. ఆ నైటింగేల్ పక్షే మా అమ్మ. చీకటి అలుముకున్నటువంటి ఈ మా ఇంటిలో వెలుగుగా, ఒక పూనోను రాయిగా ప్రకాశించడానికి వచ్చింది మా అమ్మ. మా అమ్మ భక్తి మా ఇంటిని వెలిగించింది, మా నాన్నను వెలిగించింది. వారి కడుపున పుట్టిన నేను లోకాన్నంతటినీ సువార్త ద్వారా వెలిగించడానికి ఇదిగో ఈరోజు ఒక గురువుగా నేను అభిషిక్తుడనయ్యానని ఆ గురువు యొక్క చక్కటి సాక్ష్యం. ప్రియులారా, పూనోను అనగా చీకట్లోనూ ప్రకాశించాలి, ప్రకాశించే ఒక రాయిగాను వెలగాలి. ఈనాటి మన ధ్యానాంశం ఇదే. ఆ భార్య, ఆ ఇంటి కోడలు తను వెళ్ళినటువంటి ఆ ఇల్లంతా తను అనుకున్నట్లు లేదు. కానీ తన మంచితనంతో, ప్రేమతో, తన త్యాగంతో, ఓర్పుతో, సహనంతో, ముఖ్యంగా తన భక్తితో ఇంటి వారందరినీ ఆకట్టుకుంది. చీకట్లో కూడా వెలుగుగా ప్రకాశించింది ఈ కోడలు. తాను ప్రకాశించడం మాత్రమే కాదు, 10 మందిని ప్రకాశించేలా చేసింది. దేవుడు యాత్రలో మన నుండి కోరుకుంటున్నది ఇదే. చీకట్ల మీద కంప్లైంట్ చెయ్యొద్దు. అది చీకటని ఆల్రెడీ మనకు తెలుసు కదా. చీకటి నల్లగా ఉంటుంది, అది నలుపని మనకు తెలుసు కదా. మళ్ళీ నల్లగా ఉంది, మళ్ళా చీకటిగా ఉంది, వాళ్ళు ఎలాంటోళ్ళు అలాంటోళ్ళని మళ్ళా కంప్లైంట్ చెయ్యక్కర్లేదు. చీకటని తెలిసే దేవుడు అక్కడికి మనల్ని పంపించాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వైతేనే అక్కడ ప్రకాశించగలవని దేవుడికి ఒక నమ్మకం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఓకే. అయితే ఎలాంటి చీకటి లోకంలో మనం బతుకుతున్నామో ముందుగా మనం తెలుసుకుందాం. అలాంటి చీకటి లోకంలో మనం వెలగాలంటే ఏం చేయాలి? ఓకే. నంబర్ 1, పాపమనే చీకటిలో మనం బ్రతుకుతున్నాము. పాపమనే చీకటి. యోహాను గారు వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 46వ వచనము. నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతనయేలు అడుగగా, వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికెను. ఏంటంట? నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా అని నతనయేలు అడిగాడంట ఫిలిప్ని. వచ్చి చూసుకో అన్నాడంట. ఎందుకు నతనయేలు గారికి అంత డౌట్ వచ్చింది? నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా? ఎందుకంటే నజరేతు అనే ఊరిలో ముఖ్యంగా అందులో ఒక భాగం ఉంది, సఫోరిస్ అని అంటూ ఉంటారు. ఈ ప్రాంతం చీకటి ప్రాంతం.
చీకటి ప్రాంతం, దొంగలు దోపిడీకాండ్రు ఉండే ప్రాంతం, అందరిని దోచుకునే ప్రాంతం, అందరిని వినాశనాన్ని గురి చేసి తగలబెట్టే ప్రాంతం. ఎందుకంటే ఈ నజరేతు అనే ఈ ఊరిలో, సఫోరిస్ అనే ఈ ప్రాంతంలో అన్య ప్రాంతాలకు దగ్గరగా, అన్య ప్రాంతాలకు కలిసిపోయి ఉండేది. వారి నుండి వచ్చే అన్యాచారాలు, మూఢనమ్మకాలు, తర్వాత వ్యసనాలు, దురలవాట్లు అన్నీ కూడా అన్య ప్రజలకు దగ్గరగా బ్రతుకుతున్నారు కాబట్టి నేర్చుకొని ఈ నజరేతంతా చీకటిమయమైపోయింది. అందుకని నజరేతు అనే ఊరికి ఆ రోజుల్లో ఉన్న పేరేంటంటే ఇట్స్ ఎ బ్యాడ్ విలేజ్. అదొక పాడైపోయిన నగరం, దొంగలు వ్యసనపరులు ఉన్నటువంటి ఒక ఊరు అని అందరికీ కూడా మైండ్లో ప్రింట్ అయిపోయింది. అందుకే నతనయేలు అడుగుతున్నాడు, నజరేతు అనేది అలాంటి చీకటి ప్రాంతం కదా, అలాంటి ఊరిలో నుండి పవిత్రులు అనేవాళ్ళు ఎవరైనా వస్తారా? మంచి అనేది ఏదైనా వస్తుందా? అలాంటి చీకటి ఊరిలో వెలుగు అనేది ప్రకాశిస్తుందా అని అడిగాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అవును, ఫిలిప్ అంటున్నాడు, వచ్చి చూడు, ఆ నజరేతులో యేసు అనే వెలుగు ప్రకాశిస్తూ ఉంది, మెస్సయ్య అనే వెలుగు ప్రకాశిస్తుంది, మరియ తల్లి అనే ఒక పుణ్యాత్మురాలు, జోజప్ప అనే ఒక నీతిమంతుడు ప్రకాశిస్తున్నారు, రా వచ్చి చూడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మాట ఏంటి? నజరేతు అనేది ఒక చీకటి ప్రాంతం అని విన్నాం. బహుశా మనం పుట్టి పెరిగిన మన ఊరు కూడా చీకటి ప్రాంతమేమో. మనం బ్రతుకుతున్న మన అపార్ట్మెంట్స్, మన ఎన్క్లేవ్స్ కూడా చీకటి ప్రాంతమేమో. రోజు పార్టీస్ అని, వ్యసనాలని, అవని ఇవని చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నారేమో. మన ఊర్లో అందరూ త్రాగుబోతుతనం అనే చీకట్లో బ్రతుకుతున్నారేమో, వ్యభిచారం అనే వ్యసనం అనే చీకట్లో బ్రతుకుతున్నారేమో, కలహాలు, కయ్యాలు, మనస్పర్ధలు, వావి వరసలు లేని విచ్చలవిడితనం, ఇటువంటి వాటిలో బ్రతుకుతున్నారేమో. దేవుడు మనల్ని ఆ ఊరిలో ఎందుకు పుట్టించాడో తెలుసా? దేవుడు మనల్ని ఆ ఊరిలోనే, ఆ ఊరికే ఎందుకు పంపిస్తున్నాడో తెలుసా? మనం కూడా చీకటి ప్రజలతో చేరి మనం కూడా చీకట్లో పడిపోయి మునిగిపోతామని కాదు, మనం కూడా వారిలాగే మాట్లాడుతాం, వారిలాగే ప్రవర్తిస్తామని కాదు. అలాంటి చీకటి మనుషుల మధ్య కూడా వెలుగుగా నీవు ప్రకాశిస్తావని దేవుడి యొక్క నమ్మకం. ఒక వజ్రమే ఇంకో వజ్రాన్ని పదును పెట్టగలదు. ప్రియులారా, వజ్రం లాంటి నీ సహవాసం వారందరినీ పదును పెట్టాలి, సానబెట్టాలి, వెలిగించాలి, ప్రకాశించేలా చేయాలి. కాబట్టి మన చుట్టూ ఉన్న వాతావరణం, అలవాట్లు, ప్రజలు ఎలా ఉన్నా, చాలాసార్లు మనం ఏమంటామంటే సంఘం బాగోలేదండి, సంఘస్థులు బాగోలేరు, అందుకే అండి ఆ చర్చికి వెళ్ళాం మేము. ఎందుకంటే ఆ చర్చిలు అన్ని గొడవలు, కేకలు, మనస్పర్ధలు, వారి మీద వీరు, వీరి మీద వారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ సంఘం అలా చీకట్లో ఉందని నువ్వు వెళ్ళడం మానేస్తావా? నిన్నెందుకు ఆ సంఘంలో సభ్యురాలని చేశానో తెలుసా? నువ్వైతేనే అలాంటి చీకటిలో కూడా ప్రకాశించగలవని దేవుడి యొక్క నమ్మకం, కోరిక. అబే ఆ ఊరికి వెళ్ళమండి మేము, ఆ ఊరిలో వాళ్ళందరూ తాగుబోతులు, జులాయిలు, అటు ఇటు తేడాగా తిరుగుతారు, ఆ ఊరికి వెళ్ళమండి, ఈ ఊరోళ్ళు మంచోళ్ళు కాదండి. నువ్వు మంచోళ్ళు కాదన్న సర్టిఫికేట్ మనం ఇవ్వక్కర్లా. వారు మంచివాళ్ళు కాదనే కదా మనల్ని దేవుడు ఆ ఊరికి పంపిస్తున్నారు. సేవకులంగా మేము కూడా చాలాసార్లు అనుకుంటాం, మాకు ట్రాన్స్ఫర్స్ వచ్చేటప్పుడు, ఎందుకు దేవుడు ఈ ప్యారిష్కి పంపించాడు, అరే దేవుడు ఎందుకు ఈ ఊరికి పంపించాడు, మనకు తెలియదు. తెలిస్తే మనమే దేవుళ్ళు అయిపోతాం కదా. నీవైతేనే ఆ చీకటిలో కూడా ప్రకాశించగలవని ఆ ఫాదర్ మీద దేవుడికి ఒక నమ్మకం, ఆ సిస్టర్ మీద దేవుడికి ఒక నమ్మకం. మీరైతేనే ఆ స్కూల్లో ప్రకాశించగలరు, మీరైతేనే ఆ కమ్యూనిటీలో ప్రకాశించగలరు. ఈ పాయింట్ అప్పుడప్పుడు మిస్ అయిపోతాం మనం. అందుకనే ట్రాన్స్ఫర్లు ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి మనసు నొచ్చుకునే గురువులు ఉంటారు, మనసులో బాధపడే సిస్టర్స్ కూడా ఉంటారేమో. ప్రియులారా, దేవుడి యొక్క కోరిక ఏంటంటే పాపమనే చీకటి ఉంది లోకంలో, పాపమనే చీకటిలో కూడా ప్రకాశించాలి.
షీలో అనే ప్రాంతంలో ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో ఏలీ తన పిల్లలైన హోఫ్నీ ఫినేహాసులు సేవ చేస్తున్నారు. ఒకరోజు హన్నా అంటే ఎల్కానా భార్య ఉన్నారు కదా, సమూవేలు గారి తల్లి, వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ఎందుకంటే తనకు గర్భఫలం కావాలి అని. వెళ్ళి చూస్తే ఆ మందిరంలో ప్రధాన పూజారి, న్యాయాధిపతి అయిన ఏలీ బానే ఉన్నాడు, మంచివాడే, భక్తివంతుడే. కానీ తన కడుపున పుట్టిన పిల్లలు హోఫ్నీ ఫినేహాసులు మందిరములో చీకటి రోత పనులు చేస్తున్నారు. మందిరానికి వచ్చే వారితో పరాచకాలు ఆడుతూ ఉన్నారు. బలి కర్పించడానికి వచ్చే నైవేద్యాన్ని దొంగిలించుకుని వచ్చేవారు బలవంతంగా. ఇలాంటి హేయమైన పనులు ఈ మందిరంలో జరుగుతున్నాయా? అయ్యయ్యో, ఈ మందిరంలో ఎంత చీకటి ఉందా అని భావించి, షీలో అనే ప్రాంతంలో అంతా చీకటే ఉంది, దేవా నువ్వు నాకు ఒక బిడ్డనివ్వు, అది మగబిడ్డనే ఇవ్వు, ఆ మగబిడ్డనిస్తే ఈ మందిరంలో నా బిడ్డను నీకు సమర్పించుకుంటాను. ఆ బిడ్డ ఎలాంటి వాడు అవ్వాలంటే, చీకటి ఉన్న ఈ షీలో ప్రాంతంలో నా బిడ్డ సమూవేలు వెలుగుగా ప్రకాశించాలి, ప్రకాశించే పూనోను రాయిగా నా బిడ్డ మారాలి, వెలుగులో చీకట్లోనూ నా బిడ్డ వెలగాలి అని హన్నమ్మ తల్లి మొక్కుకుంది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. సమూవేలు లాంటి పండంటి మగబిడ్డను ఆమెకు జన్మనిచ్చేలా చేశాడు. తిరిగి వచ్చి పాలు మాన్పించిన తర్వాత ఆ 3 ఏళ్ల 4 ఏళ్ల బిడ్డను తీసుకొచ్చి షిలో మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ చిన్న బిడ్డ సమూవేలు చీకట్లోనూ ఎలా ప్రకాశించాడో తెలుసా? అండి? తనకంటే కొంచెం సీనియర్స్ ఎవరు? హోఫ్నీ ఫినేహాసులు. వారు అల్లరి చిల్లరగా తిరగడం చూస్తూ ఉన్నాడు చిన్నపిల్లోడైన సమూవేలు. వారు అందరితోనూ అమర్యాదగా ప్రవర్తించడం చూస్తూ ఉన్నాడు సమూవేలు. వారిలో ఉన్న భక్తిహీనతను చూస్తూ ఉన్నాడు సమూవేలు. వారి నోటంట వచ్చే ఆ యొక్క చెడు మాటలన్నీ వింటూ ఉన్నాడు సమూవేలు. కానీ సమూవేలు నిర్ణయం ఏంటో తెలుసా? ఈ చీకటి మనుషుల మధ్య వారిలాగా నేను బ్రతకకుండా నేను ఒక వెలుగుచున్న ఒక రాయిలాగా నేను బ్రతుకుతాను అని హోఫ్నీ ఫినేహాసుల మధ్య కూడా ప్రకాశించగలిగాడు సమూవేలు. అందుకే రాజులనే అభిషేకించేటంత అత్యుత్తమమైన ప్రవక్తగా సమూవేలు బైబిల్ గ్రంథంలో కీర్తింపబడ్డాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? షీలో అనే చీకట్లో కూడా మనం ఎంతో చీకటిని చూస్తాం, చీకటి మాటలు వింటాం, చీకటి చేష్టలు చూస్తాం. చీకట్లో కలిసిపోమని కాదు దేవుడు మనల్ని సృష్టించింది. చీకట్లోనూ వెలగాలి ఒక పూనోనులాగా, చీకట్లోనూ ప్రకాశించాలి ఒక పూనోను రాయిలాగా. రైట్? ఇక బాబిలోను దేశంలో ఈ ఇజ్రాయేలు దేశం నుంచి, అంటే ఈ యోధా దేశం నుంచి చాలామందిని బానిసలుగా కొనిపోయారు. చాలామంది యువకులను కూడా బానిసలుగా కొనిపోతే అందులో ఒకడు దానియేలు అనే యువకుడు. బాబిలోన్ అనే దేశానికి వచ్చిన తర్వాత బానిసలు కదా, రాజులు పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. కానీ బాబిలోన్ అనే దేశంలో ఏం జరుగుతున్నాయంటే అన్యమతాచారాలు అక్కడ పాటిస్తూ ఉన్నారు, అన్య దేవతా విగ్రహాలను మొక్కుతున్నారు. ఇక చీకటికి సంబంధించిన రకరకాల పనులు జరుగుతూ ఉన్నాయి. దానియేలుతో పాటు వచ్చిన మిగతా వాళ్ళందరూ క్రమక్రమంగా బాబిలోను మత సాంప్రదాయాలకు అలవాటైపోయారు. బాబిలోనులో జరుగుతున్న చీకటి రోత అలవాట్లకు వాళ్ళు బానిసలైపోయారు. కానీ దానియేలు మాత్రం ఈ బాబిలోనులో ఉంటూ కూడా ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? చివరికి రాజుగారి కోటలో నుంచి వచ్చే పంచభక్ష పరమాణాలు కూడా నేను ముట్టను అని తీర్మానించుకున్నాడు. నేను ఈ బాబిలోనులో అందరిలాగా కాకుండా విభిన్నంగా పవిత్రంగా బతుకుతానని తన్ను తాను దేవుడికి సమర్పించుకున్నాడు. అంత మాత్రమేనా? రోజు దేవునికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. బాబిలోనుకు తూర్పుగా ఉన్న యెరూషలేము వైపు మోకాళ్ళుండి చేతులెత్తి
బాబిలోనులో ఎంతోమంది దేవుళ్ళు దేవతలున్నా దానియేలు మాత్రం నిజ దేవుడైనటువంటి యావేను మాత్రమే ఆరాధించి పూజించేవాడు, ప్రార్థించేవాడు. బాబిలోనంతా చీకటే, కానీ దానియేలు ప్రార్థనా జీవితాన్ని మరిచాడా? చివరికి సింహాల బోనులో ఉన్న ఈ ప్రార్థనా జీవితము, ఇలా ప్రకాశించే అలవాటున్న దానియేలును కాపాడింది ఈ ప్రార్థనే కదా. ప్రియులారా, మన జీవితంలో కూడా మంచి అలవాట్లే మనకు పెద్దలు నేర్పించారు. మంచి మనకు మన తల్లిదండ్రులు కానీ మన సంఘంలో పెద్దలు కానీ నేర్పించారు. క్రమక్రమంగా ఉద్యోగాలనో చదువులనో రకరకాల ప్రాంతాలకు వెళ్తాం. ప్రాంతాలు మారినా మంచి అలవాట్లు మారని దానియేలు మనందరకు ఒక మాతృక, మనకు మాతృక. నాకు తెలుసండి, గ్రామాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు చిన్నప్పుడు ఎంత భక్తి మర్యాదలతో పెరుగుతున్నారో చూస్తున్నాం మేము. కానీ ఉద్యోగ రీత్యానో చదువుల రీత్యానో పిల్లలు, యూత్ చాలామంది ఇగో హైదరాబాద్ లాంటి మహానగరాలకు, ముంబై, మహారాష్ట్ర ఆ ప్రాంతాలు మహానగరాలకు, ఢిల్లీకి వెళ్ళి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. బెంగళూరు లాంటి మహానగరాలకు వెళ్తున్నారు. కొంతమంది విదేశాలకు కూడా వెళ్తున్నారు. విదేశాలకు, పెద్ద పెద్ద మహానగరాలకు వెళ్ళొచ్చిన తర్వాత గ్రామంలో ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న మంచి అనేది క్రమక్రమంగా మసకబారిపోతూ ఉంటుంది. వారు ఆ ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఆ మాట తీరు, ఆ అలవాట్లు, ఆ యొక్క పాష్ లైఫ్, ఆ యొక్క ఏదో పెద్ద హై స్టేటస్, ఇటువంటివన్నీ మోసుకొని వస్తారు. ప్రియులారా, బాబిలోనులో దానియేలు ఉన్నప్పటికీ కూడా దానియేలు ఎప్పుడూ కూడా యోధా మత సంస్కారాలను విస్మరించలేదు. తాను పుట్టి పెరిగిన ఆ ప్రాంతంలో నేర్చుకున్న భక్తిని, పవిత్రతను ఏ రోజు పక్కన పెట్టలేదు. బాబిలోనులో కూడా అలాంటి చీకట్లో కూడా ఒక నైటింగేల్ పక్షిలాగా ఆ చీకట్లో కూడా వెలుగుగా ప్రకాశించాడు ఈ పూనోను రాయి అని పిలువబడే దానియేలు. పాపమనే చీకట్లో ప్రకాశించే మరో పూనోను, మరో రాయి ఐగుప్తు అనే చీకటిలో ప్రకాశించిన యోసేపు గారు. పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తు దేశంలో జరగని అరాచక కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఐగుప్తు దేశంలో క్షుద్ర శక్తులు, మాంత్రిక శక్తులు, ఇక ఈ రోజుల్లో మనం మాట్లాడుకునే అవన్నీ ఉన్నాయి. బాణామతి, చేతబళ్ళు, మ్యాజిక్కులు, జిమ్మిక్కులు, ఇలాంటి చీకట్లో బ్రతికాడు. అంత మాత్రమేనా? పొతీఫర్ ఇంటిలో ఏం జరిగింది? పొతీఫర్ ఇంటిలో కామ మోహ వాంఛలతో మునిగిపోయిన స్త్రీలు, పురుషులు, స్త్రీలోలులు ఉన్నటువంటి ప్రాంతంలో యోసేపు అక్కడికి వచ్చాడు. ఐగుప్తు లాంటి చీకట్లో కూడా వావి వరసలు మరిచి విచ్చలవిడి శృంగారంలో మునిగిపోయిన ఐగుప్తు లాంటి దేశంలో కూడా యోసేపు నీతిమంతుడిగా బ్రతకగలిగాడు. యోసేపు పవిత్రుడిగా ప్రకాశించగలిగాడు. ఇది కదా దేవుడు కోరుకుంటున్నది. చీకట్లోనూ మనం వెలగాలి. ఈ యాత్రలో మన గమ్యమైన పరలోక కణాను మనం చేరాలి అంటే నిజమే, నీ చుట్టూ ఉన్న లోకం చీకటే. చీకటి చీకటి అని చీకటిని నిందించకు, చీకటిని విమర్శించి కాలయాపన చేసుకోవద్దు. చీకట్లో కూడా ప్రకాశించాలి, చీకట్లో కూడా ప్రకాశించాలి. వారిలాగా మనము కూడా చీకటి సమాజంలో బ్రతుకుతున్నా మనం ప్రకాశించాలి. చూడండి, పౌలు గారు ఎఫెసీయులకు వ్రాస్తూ 5వ అధ్యాయము 3వ వచనములో ఏమంటున్నారు? మీ మధ్య జారత్వము, అపవిత్రత, లోబితనము అనునవి పేరుకైనను ఎత్తకూడదు. ఇదే పవిత్రులకు తగినది. అంతేకాక అసహ్యకరములను, అవివేకపూరితములను, అపవిత్రములనైన పదములను వాడుట మనకు తగదు. మీరు దేవునికి కృతజ్ఞులై ఉండవలెను. మీరు ఈ విషయము దృఢముగా నమ్మవచ్చును. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, లోభి అయినను, అనగా విగ్రహారాధకుడును క్రీస్తు రాజ్యములో, దేవుని రాజ్యములో వారసత్వము పొందడు. వెరీ క్లియర్. చీకటి లోకంలో ఈ రోజుల్లో ఏం జరుగుతున్నాయో విందాం.
పౌలు గారు ఏమన్నారంటే, మీ నోటి నుండి అసహ్యపూరితమైన అపవిత్రమైన మాటలు రావద్దు, వస్తే దేవుడి రాజ్యంలో మీరు అడుగు పెట్టలేరు. ఇది అని చెప్పింది. చాలామంది కామెడీ సృష్టించే క్రమంలో 4-5 ఉంటాం కదా ఫ్రెండ్స్, కామెడీగా 10 మందిని నవ్వించాలనే ఉద్దేశం. 10 మందిని నవ్వించాలనేది మంచిదే, చాలా మంచిదే. కానీ 10 మందిలో ఒక జోక్ పేల్చాలనే ఉద్దేశంతోనో, 10 మందిని నవ్వించాలనే ఉద్దేశంతోనో డబల్ మీనింగ్ జోక్స్ మాట్లాడుతున్నారు కదా ఈ రోజుల్లో చాలామంది. నేను అన్నది కాదండి, పౌలు గారు అంటున్నాడు. ఇగో మళ్ళా చెప్తున్నాడు, వినండి ఆ మాట, మళ్ళా ఆ మాట వినండి. 4వ వచనంలో, అసహ్యకరములను అవివేకపూరితములను అపవిత్రమునైన పదములు వాడుట మనకు తగదు. ఏదో సీరియల్లో చూస్తారు, ఏదో సినిమాల్లో వింటారు ఆ జోకులు, డబుల్ మీనింగ్ జోకులు. ఇక్కడికి వచ్చి డామ్ అని పీల్చేస్తారు, హహహహా అని నవ్వుతారు అందరూ. ఈ మధ్యలో అవేవో ఉండేవి కదా అప్పుడు, జబర్దస్తులను ఇంకో ఏవో జోకులు, డబల్ మీనింగ్లు వచ్చే జోకులు. ఇప్పుడు కొంచెం ఏం తగ్గినాయేమో మరి చూడటం, అప్పుడెప్పుడో చూసేవన్నీ, ఎప్పుడో అసలు ఏంటి ఇదని. ప్రియులారా, డబల్ మీనింగ్లు వచ్చే జోకులు, బాడీ షేమింగ్ చేసే జోకులు, ఇటువంటి అసహ్యకరములు అపవిత్రమైన మాటలు. కొంతమంది చుటుక్కున బూతు మాటలు మాట్లాడేస్తారు, వారి నాలుక మీద ఉంటాయి. ప్రతి పదం ముందు పదం వెనకాతల ఒక బూతు, రాకపోతే అక్కడ సెంటెన్స్ పూర్తవ్వదు. బూతు మాటలు మాట్లాడకండి అయ్యా, మంచిది కాదు, తప్పు. ఇలాంటి డబుల్ మీనింగ్లు జోకులు మాట్లాడకద్దయ్యా, తప్పు అంటే మీరేట ఏ లోకంలో ఉన్నారండి, మీరు అవుట్డేటెడ్ అంటారు. నేను అవుట్డేటెడ్ అయితే పర్వాలేదు, నువ్వు అవుట్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అయిపోతావు. దేవుడి రాజ్యములో ప్రవేశం ఉండదంట ప్రియులకు దేవుని బిడ్డలారా. అలా చెప్తూ పౌలు గారు ఏమంటున్నారంటే, అలాంటి వారితో మీకు సంబంధం వద్దు, జట్ పీస్. అలాంటి వారితో మీకు సంబంధం వద్దు. ఎలాంటి వారితో? మీ మధ్య జారత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. జారత్వం, అపవిత్రత, లోబితనం, ఇటువంటివన్నీ కలిగిన వాళ్ళు ఉన్నారు. అసహ్యకరమైన అపవిత్రమైన మాటలు మాట్లాడేవారు మీలో ఉన్నారు. కాబట్టి వారితో మీరు సంబంధం పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే క్రీస్తు రాజ్యములో వారసత్వం పొందలేము. ఓకే, ఇంకా అదే అధ్యాయంలో ముందుకెళ్తే 8 నుండి 11 వచనాలు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. ఒకప్పుడు మీరును చీకటిలో ఉండిన వారే, కానీ ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగులో ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను. ఏలైనా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనువాని యందు కనబడును. ప్రభువును ఆనందపరిచినది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపుడు. చీకటికి సంబంధించిన నిష్ప్రయోజనములకు పనులు చేయు వారితో ఎట్టి సంబంధము కలిగి ఉండరాదు. అంతేకాక వారిని కూడా వెలుగులోనికి తెండు. వినండి ప్రియులారా ఈ మాట. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీ మధ్య చీకటి రోత పనులు చేసి, చెడ్డ మాటలు మాట్లాడి, చెడు పనులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మీరు ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దు. నెంబర్ 1 పెట్టుకోవద్దు. నెంబర్ 2, అలాంటి మధ్యలో బ్రతుకుతున్న మనం ఏం చెయ్యాలి? మనం మాత్రం ఒకప్పుడు చీకటిలో ఉన్నవారము, కానీ వెలుగులో ఉండడానికి పిలువబడ్డాం కదా. వారి మధ్య మనం ఎలా బతకాలంట? నీతి, సత్యము, మంచితనము అని అలాంటి వాటితో మీరు ప్రకాశించి ఆ చీకట్లో ఉన్నవారిని కూడా వెలుగులోనికి తీసుకొని రండి. ఏంటంట? మంచితనము, నీతి, సత్యముతో మీరు ప్రకాశించాలి. ఆ చీకటి మనుషుల మధ్య ప్రకాశించి ఏం చేయాలి? ఆ చీకట్లో ఉన్నవారిని కూడా వెలుగులోనికి తీసుకుని రావాలి. ఇందుకే కదా చీకట్లో నుండి దేవుడు మనల్ని వెలుగులోనికి ఎందుకు తెచ్చాడు? పేతురు గారు వ్రాసిన 1వ లేఖ 2వ అధ్యాయము 9వ వచనము, మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము, ఆయన సొంత ప్రజలు, ఆయన అద్భుత కార్యాలు ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఇందుకే కదా దేవుడు మనల్ని ఎన్నుకున్నది. కాబట్టి పాపమనే చీకటి
తాండవిస్తున్న ఈ లోకంలో, ఈ చీకట్లోనూ దేవుడి కోసం ప్రకాశించే ఒక పూనోను, ఒక ప్రకాశించే రాయిగా మనం మారాలి అన్నది ఈ దేవుడి యొక్క కోరిక. ఇక రెండోది, లోకంలో ద్వేషం అనే చీకటి ఉందండి. ద్వేషం ఎంతలాగా ఉందంటే, చదువుతాం. యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం. యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు. తాను వెలుగునందున్నానని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించువాడు ఇంకనూ చీకటి యందే ఉన్నాడు. తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందు ఉన్నాడు. వాని యందు ఇతరులకు ఆటంక కారణమైనది ఏమీయును లేదు. వింటున్నారా? అంటే యోహాను గారు ఏమంటున్నారంటే, ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు, ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. మీరు నేను ఎక్కడ ఉన్నాం? చీకట్లోనా, వెలుగులోనా? ఇంకా మన జీవితంలో ఎవరి మీదైనా ద్వేషం ఉందా? నువ్వు చీకట్లో ఉన్నట్టే. ఈ రోజుల్లోనండి రక్తం పంచుకుని పుట్టిన తోడబుట్టిన వారి మీద ద్వేషం కలిగి జీవిస్తున్నారు, చీకట్లోనే ఉన్నారు. బిడ్డలు కూడా తల్లిదండ్రుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నారు, చీకట్లోనే ఉన్నారు. అత్త కోడల మధ్య, అత్త కోడల మీద, కోడల అత్త మీద ద్వేషం కలిగి జీవిస్తూ ఉన్నారు, చీకట్లోనే ఉన్నారు. ఇలాంటి చీకటి గురించి మీకా భక్తుడు భలే గొప్ప మాట మాట్లాడతారు. విందామా? మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనము. కుమారుడు తండ్రిని తృణీకరించుచున్నాడు, కుమార్తె తల్లిని ఎదిరించుచున్నది, కోడలు అత్తమాట వినుటలేదు, సొంత కుటుంబములోని వారే ఒకరికి ఒకరు శత్రువులగుచున్నారు. అవునా కాదా? ఎప్పుడో మీకా ప్రవక్త ఆ రోజే చెప్పాడు. మనకు ఒక పాట ఉంది కదా, పాత పాట, ఎప్పుడో చెప్పెను మీకా గారు అనాలి మనం. ఆ మాట తీసేసి మీకా గారు ఎప్పుడో చెప్పారు ఈ మాట. కుటుంబంలో ఎలాంటి చీకటి ఉందో, ఒకరి పట్ల ఒకరికి ఎలాంటి ద్వేషం ఉందో. ప్రియులారా, ఈరోజు దుఃఖకరమైన విషయం ఏంటంటే, పగవాడు అనేవాడు ఎవరైనా ఉన్నారంటే పగవాడు ఎక్కడో పరాయివాడు కాదు, మనవాడే, మన ఇంట్లో వారే, మన తోటి సంఘస్థులే ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని చిమ్ముకుంటున్నారు. ఒకరు ఎదుగుతూ ఉంటే ఓర్వలేని తనం పెరిగిపోతుంది ఈ రోజుల్లో. ఏమంటారు? సంఘంలో ఒకరు బాగా పాడుతుంటే, ఒకరిని మెచ్చుకుంటే ఒక పాటగాడి ఎదుగుదల, ఒక వాయిద్యకారుడి ఎదుగుదల, ఒక సేవకుడి ఎదుగుదల, ఒక విశ్వాసి ఎదుగుదల, ఒక ఉపదేశి ఎదుగుదల చూసి ఓర్వలేకపోతూ ద్వేషాన్ని చిమ్మే సమాజంలో మనం బతుకుతున్నాం. ప్రజలు ద్వేషాన్ని ఎలా చిమ్ముతున్నారు? గుసగుసలతో, చాడీలతో, చెప్పుడు మాటలతో, పాత రోత రాతలతో, ఆకాశరామన్న ఉత్తరాలతో, ఆ మూల ఈ మూల చెడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాల ద్వారా ద్వేషాన్ని, వారి మీద వీరు, వీరి మీద వారు ద్వేషాన్ని వెళ్ళగక్కే మత ఛాందస శక్తులు కూడా నానాటికి పుట్టగొడుగుల్లా పెరిగిపోతులేదా? ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి కోరిక ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను కాదు. వారు నిన్నొక మాట అన్నారు కాబట్టి నువ్వు కూడా ఇంకో మాటను కాదు. వారు నీ మీద విషం చిమ్మారు, నువ్వు కూడా అవకాశం దొరికినప్పుడల్లా విషం చిమ్ముతూనే ఉండు కాదు. నీ కుడి చెంప మీద కొట్టిన వాడికి సైతము నీ ఎడమ చెంపను చూపించు. ఇది క్రిస్టాలజీ, ఇది క్రీస్తు తత్వం, ఇది క్రీస్తు వ్యక్తిత్వం, ఇది క్రీస్తు స్వభావం. ప్రపంచంలో మహానుభావులని పిలవబడే వారిలో ఎవ్వరిలో కనబడని ఏకైక మనస్తత్వం మనం ఆరాధిస్తున్న క్రీస్తులో మాత్రమే ఉంది. ప్రేమతత్వం, ద్వేషమున్న చోట ప్రేమను పంచే తత్వం. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు నేర్పిన ఆ ప్రార్థనలో, ప్రభు ద్వేషమున్న చోట ప్రేమను కురిపించే నీ చేతి పనిముట్టుగా నన్ను వాడుకో. లార్డ్ మేక్ మీ ఎ ఛానల్ వేర్ దేర్ ఇస్ హేట్రేడ్, లెట్ మీ బ్రింగ్ లవ్. చూసారా ఆ ప్రార్థన? ద్వేషమున్న చోట, పగ ఉన్న చోట నేను ప్రేమను పుట్టించేవాడిగా, ప్రేమను తీసుకుని వెళ్ళే నీ చేతి పనిముట్టుగా నన్ను వాడుకో ప్రభువా అంటాడు ఫ్రాన్సిస్ భక్తుడు గారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి కోరిక కూడా ఇదే. ద్వేషమున్న చీకటి,
ద్వేషం అనే చీకటి ఉన్నటువంటి ఈ లోకానికి ప్రేమను పంచే ఒక రాయిగా మనం మారాలి. అందుకనే యేసుప్రభు ఏం చెప్పారంటే, నీ శత్రువును ప్రేమించు. నీకు మేలు చేసిన వారికే నువ్వు మేలు చేస్తే అందులో నీ ప్రత్యేకత ఏమిటి? పాపులకు సైతము అట్లు చేయుటలేదా? నీ శత్రువును కూడా ప్రేమించు. నీ కుడి చెంప మీద కొట్టిన వాడికి ఎడమ చెంపను కూడా చూపించు. అందుకే గెత్సేమనే తోటలోనికి మాల్కూస్ అనే ఒక సైనికుడు కత్తి పట్టుకొని వస్తే, మా గురువు గారి దగ్గరికి కత్తి పట్టుకొని వస్తావురా అని పేతురు గారు ఆవేశంతో ఊగిపోయి వరలో నుండి కత్తిని తీసి, మరి కత్తి ఎప్పుడు పెట్టుకున్నాడు అయ్యగారు, వరలో నుండి కత్తిని తీసి మాల్కూస్ అనే సేవకుడు కుడి చేతిని పాట్మని నరికేశాడు. ద్వేషించడానికి వచ్చిన వాడికి పేతురు ద్వేషాన్నే చూపాడు. అక్కడే ఉన్న యేసుప్రభు మాత్రం తెగి పడిపోయిన చెవిని తీసుకుని ఆ సైనికుడి యొక్క చెవిని అతికి స్వస్థపరిచాడు, ప్రేమను పంచాడు. పట్టుకోవడానికి బంధించడానికి వచ్చిన వాడికి కూడా ప్రేమను పంచే యేసయ్య ఎక్కడ? ద్వేషంతో వచ్చిన సైనికుడికి తిరిగి ద్వేషాన్ని కత్తి రూపంలో చూపించిన పేతురు ఎక్కడ? అందుకేనండి 3.5 సంవత్సరాలు ప్రభు వెనకాతలే తిరిగాడు, కానీ ఒక్క ఆత్మను కూడా గెలుచుకోలేకపోయాడు పేతురు. ఎందుకో తెలుసా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనేది బాగా జీర్ణించుకుపోయింది పేతురులో. వాడు కత్తి పట్టుకొని వచ్చాడు, మనోడు కూడా కత్తితో వెళ్ళాడు. కానీ ప్రియులారా, ఇదే పేతురు ఆయన్ను హింసిస్తూ ఉంటే, పేతురుని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అంటాడు, ఇదిగో నన్ను ఆయనలాగా సిలువ వేయకండి, నాకు అంత అర్హత లేదు, తలక్రిందులుగా సిలువ వేయండి అని దీనత్వంతో మరణించాడు. సిలువ వేసేవారిని చూసి ఆయన మరలా ఇందాకలాగా గెత్సెమనే తోటలాగా ద్వేషాన్ని పంచలేదు. ఇలా మారిన పేతురు ఒక్క ప్రసంగానికే 1000 జనాల్ని మార్చగలిగాడు. నువ్వు మారితే ప్రజలు మారుతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు కోరుకుంటున్నది, ద్వేషించే వారిని ద్వేషించద్దు, కీడు చేసేవారికి కీడు చేయొద్దు. యేసయ్యలాగా ప్రేమించు, చీకట్లోనూ ఒక పూనోను రాయిలాగా ప్రకాశించు. దేవుడు యేసయ్య కోరికేంటో తెలుసా? ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు ఆయన అందరినీ ప్రేమిస్తూనే ప్రకాశించాడు. ఆయన మీద పరిసయ్యులు యూదులు ద్వేషాన్ని చిమ్ముతున్నా ఆయన మాత్రం ప్రేమనే పంచాడు. ఈరోజు పైనుండి చూస్తున్న ఆ దేవుడు, లేదా మన మధ్య జీవిస్తున్న ఇమ్మానుయేలు దేవుడు నీలో ఆయన్ను చూసుకోవాలనుకుంటున్నాడు. మనందరిలో యేసుప్రభు తనను చూసుకోవాలని ముచ్చటపడుతున్నాడు. నేనైతే నన్ను ద్వేషించే ఆ వ్యక్తిని ప్రేమించేవాణ్ణే. నేనే గనక ఇదిగో ఈ యుగల్ కుమార్లో ఉంటే, నేనే గనక ఉంటే వారిని క్షమించేవాణ్ణే. నేనే గనక ఈ వ్యక్తిలో ఉంటే నేను ప్రేమించేవాణ్ణే. దేవుడు మనందరిలో తనని చూసుకోవాలని ఆరాటపడుతున్నాడు. కాబట్టి చీకటితో కలిసిపోకుండా, ద్వేషించే వారి మీద మరలా ద్వేషాన్ని పెట్టుకోకుండా. చాలామంది అంటారు వాళ్ళు భక్తులే, వాళ్ళు మంచోళ్ళేనండి, రోజు గుడికి వెళ్ళే వాళ్ళే, ఇలా వాక్యం వినేవాళ్ళే. కానీ ఒక్క పాయింట్లో ఏమంటారో తెలుసా? ఫాదర్ మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ, అందుకోండి మీకు తెలుసు కదా, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆవిడ్ని మాత్రం నేను కలలో కూడా క్షమించలేనండి అంటున్నావా? ఇంకా ఎంత భక్తి చేసినా, ఎంత ప్రసంగాలు, ఎన్ని వాక్యాలు వింటున్నా వారి మీద ఉన్న ద్వేషం పోవటం లేదు కదా. యేసయ్య నీలోకి రాలేరు. పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఇలాంటి ద్వేషము, అపవిత్రత నీలో ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి చేరుకోలేవు. ఈ లోకంలో మహా అయితే ఎంత బతికేస్తామండి మనలో మనమాట? ఎన్నాళ్ళు బతికేద్దాం? పోనీ ఒక 20 సంవత్సరాలు, 30, పోనీ మీకోసం ఒక 40-50, తర్వాత మనము ఉండం. ఈ ద్వేషం ఉండదు. ద్వేషం పెట్టుకున్న వాళ్ళు మనకంటే ముందే పోతారో తర్వాత పోతారో వాళ్ళు పోతారు. కానీ ఈ ద్వేషం పెట్టుకోవడం వల్ల మనం మిస్ అయిపోతుంది, మనం పోగొట్టుకుంటున్నది శాశ్వతమైన పరలోక రాజ్యం. నిజమే, మనుషులంగా మన భాషలో చెప్తాను, ఉప్పు కారం తింటున్నాం కదా, కొంత బాధ, కొంత రోషం, కొంత కోపం కొంతమందిని చూస్తే వస్తుంది. కానీ పౌలు గారు అంటున్నాడు,
ఆ కోపమేదో సూర్యుడు అస్తమించులోగానే అస్తమించిపోవాలి. కోపం తరతరాలు పెట్టుకొని తరతరాలు పెట్టుకుని ఉండకూడదండి. నోట్లో హలాహలం పెట్టుకొని ఎన్నాళ్ళు ఉంటావు? నోట్లో విషం ఉంది, ఎన్నాళ్ళు దాచుకుంటావు నోట్లో? అలాగా ఎప్పుడైనా వెంటనే నోట్లో ఉన్న విషాన్ని బయటకు ఊసేస్తేనే లోపలికి అమృతం వెళ్తుంది. గుర్తుపెట్టుకో. ఇది ఊయకుండా కొండల్లో అమృతం ఉంది, అమృతం తాగేస్తానంటే ముందు నోట్లో ఉన్న విషాన్ని ఊమేయి. నోట్లో హృదయంలో ఉన్నటువంటి ద్వేషాన్ని ముందు బయటకు పడేయి. అప్పుడే అమృతం లాంటి ఈ జీవధార, ఈ వాక్యామృతం మీ హృదయంలో చోటు చేసుకుంటుంది. ప్రియులారా, నిజమే ఈ వాక్యం చెప్తూ ఉండగా మీరందరూ ఏమనుకుంటున్నారో నాకు వినబడుతుంది. ఫాదర్ చెప్పడానికి ఇలా చెప్తారు కానీ మీకు తెలియదండి లోకం ఎలాగుందో, ప్రపంచం ఎలాగుందంటే ఎలాగుందో మీకు తెలియదండి. ఈ ప్రపంచానికి ప్రేమించడం తెలియదండి. నేనెంత ప్రేమిస్తున్నా ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ప్రేమించడం తెలియదు. అమ్మా ఎందుకమ్మా అంత ద్వేషం? బాబు ఎందుకు వారి మీద నీకు అంత పగ? మీకు తెలియదు ఫాదర్. మా అత్తగారిని ఎంత ప్రేమిస్తున్నానో, ఎంత బాగా చూసుకుంటానో, కానీ ఆవిడికి తిరిగి ప్రేమించడం తెలీదు. ఆయన అంటాడు, మా బాసును, మా యజమానిని, జీతం ఇచ్చేవాడిని ఎంత బాగా చూసుకొని ఎంత కష్టపడి పనిచేస్తానో, కానీ అందరినీ పొగుడుతాడు కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని గుర్తించడు, ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రేమించడు మా బాసు. వాడికి ప్రేమించడం రాదు. ఇంకా జీతం ఇచ్చేవాడిని వాడు వీడు ఆడు ఈడు అంటారు. ఎందుకంటే ముందేమో అయ్యగారు అంటారు, పక్కొచ్చి ఆడు ఈడు అంటూ మాట్లాడతారు కొంతమంది. ప్రియులారా, నిజమే ఈ లోకానికి ప్రేమించడం తెలియదు. నువ్వు ప్రేమిస్తున్న మీ అత్తగారికి తిరిగి ప్రేమను పంచడం తెలియకపోవచ్చు, నువ్వు అన్నది కరెక్టే. నువ్వు పనిచేసే యజమానికి తిరిగి నిన్ను ప్రేమించడం, మంచితనాన్ని పంచడం వాడికి చేత కాకపోవచ్చు, నిజమై ఉండొచ్చు. కానీ దేవుడు అలాంటి ద్వేషమున్న చీకటి మనుషుల వద్దకు నిన్నెందుకు పంపాడో తెలుసా? నువ్వైతేనే వాళ్లకు ప్రేమించడం నేర్పిస్తావని, నువ్వైతేనే వారికి మంచి నీతి ధర్మం అంటే ఏంటో నేర్పిస్తావని, నువ్వైతేనే సహనము లేని ఆ వ్యక్తులకు సహనం అంటే ఏంటో నేర్పిస్తావని, నీ కార్యం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ప్రేమంటే ఏంటో చూపించు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే వచ్చే సంవత్సరమైనా మారుతారు. నీ ప్రేమ వారిని మార్చుకోవాలి, నీ మంచితనం వారిని మార్చుకోవాలి. ఇదే చీకట్లో ప్రకాశించే పూనోను రాయి అంటే. దేవుడు ఒక నైటింగేల్ పక్షి, చుట్టూ చిమ్మ చీకటి, అక్కడ కూడా కిలకిల రాగాలు పాడుతూ ఉంది నైటింగేల్. ప్రియులారా, అందుకనే నర్సెస్ ద నైటింగేల్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? లోకమంతా గురకలు పెట్టి నిద్రపోతుంటున్నా రాత్రిపూట కూడా ఆ పేషెంట్కి సపరచర్యలు చేస్తూనే ఉంటుంది ఆ నర్సు గారు. రాత్రిపూట కూడా సేవలు చేసే తత్వం ఉన్న ఆమెకు, ఆ నర్సుకి పెట్టిన పేరు నైటింగేల్. వాక్యం ఆలకిస్తున్న మీలో ఎవరైనా నర్సులుగా పనిచేస్తుంటే మీ అందరికీ ప్రభునామములో ఉన్న ఆశీర్వాదాలు. ఓకే, ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే ఈ లోకానికి ప్రేమించడం తెలియదు. దానికి తెలిసిందల్లా ద్వేషించడం, విషం చిమ్మడం, కంటికి కన్ను పంటికి పన్ను. కానీ ద్వేషం రగులుతున్న ఈ చీకట్లో కూడా దేవుడు మనల్ని ఒక పూనోను రాయిలాగా ప్రకాశించమంటున్నాడు. రైట్? ఇక మూడో చీకటి ఉంది లోకంలో. ఏంటో తెలుసా? గర్వం అనే చీకటి. గర్వం అనే చీకటి. మీ అందరికీ తెలుసు లూసిఫర్ గురించి విన్నారా? లూసిఫర్ కూడా ఒక దేవుడి దూతేనండి. దూతల్లో ఒక దూత, ప్రధానమైన దేవదూత లూసిఫర్. ఆ మాట చూడండి, లూసిఫర్, లూచియా ప్లస్ ఫరో. ఫరో అంటే ప్రభువు కదా. ఫరో రాజు ఉన్నాడు ఐగుప్తు దేశంలో. ఫరో, లూసిఫర్, ఫర్ అంటే ప్రభువు. దేనికి ప్రభువు? లూచియా అంటే వెలుగు అని అర్థం. లూసియా, లూకా ఇవన్నీ కూడా ఆ పదం నుంచి వచ్చినవే. లూచే అంటారు.
లూసిఫర్ అన్న మాటకు అర్థం వెలుగునకు ప్రభువు, వెలుగునకు దూతగా ఉండాలి. కానీ ఈ లూసిఫర్లో గర్వం చోటు చేసుకుంది. ఏ రకమైన గర్వం? అందం అనే గర్వం, తెలివితేటలనే గర్వం, బలం అనే గర్వం, జ్ఞానం అనే గర్వం. ప్రియులారా, లూసిఫర్ లాగే మనిషికి కూడా తనకు ఉన్నదాన్ని బట్టి, తాను పొందిన దాన్ని బట్టి గర్విస్తాడు. అయితే ఆ గర్వాన్ని బట్టి లూసిఫర్ అనేవాడు ఎక్కడ తొక్కబడ్డాడో తెలుసా? పాతాళానికి తొక్కబడ్డాడు. పాతాళ లోకంలో ఏముంది? చీకటే ఉంది. గర్వం మనలను పాతాళానికి తొక్కేస్తుంది. గర్వం వలన ఈ లూసిఫర్ అనే పేరులో ఉన్న వెలుగు చీకటిగా మారిపోయింది. చివరికి పరలోకాన్ని కోల్పోయాడు. నరకాగ్నిలో మలమల మాడిపోతూ ఉన్నాడు ఈ లూసిఫర్. గర్వం మనలో ఉన్న వెలుగును అంతరించిపోయేలా చేస్తుంది లూసిఫర్ లాగా. ప్రియులారా, తేజస్సు కోల్పోయిన ఆ లూసిఫర్ ఏమైపోయాడో? చీకటి లోకంలో కలిసిపోయాడు. ఈరోజు ఏ గర్వం మనకుంది? నిజంగా ఒప్పేసుకుందాం. అబ్బే, మాకు అలాంటి గర్వమే లేదండి అని అనద్దు. నిండు మనసుతో నీ మనస్సాక్షిని ప్రశ్నించుకొని, ఏ గర్వం? ఒకవేళ ఆస్తిపాస్తులు ఉన్నాయనే ఒక గర్వం లోపలుందా? బయటికి కనబడకపోయినా నేను అందంగా ఉంటాను అనేటువంటి గర్వం లోపలుందా? లేకపోతే నేను బాగా చదువుకున్నాను, నాకు బాగా జ్ఞానం ఉంది, నాకు మంచి టాలెంట్స్ ఉన్నాయి, నేను మంచి ఆర్టిస్ట్ని, నేను మంచి మ్యూజిషియన్ని, నేను మంచి సింగర్ని అని ఏదైనా ఒక గర్వం మనల్ని రాజ్యమెలుతుందా? ప్రియులారా, గర్వం లూసిఫర్ లాంటి వాడిని, లూసిఫర్ మామూలుడు కాదు, వెలుగుకే ప్రభువు, అలాంటి వాడికి గర్వపడ్డాడు. దేవుడి మీదే తిరగబడేటంత గర్వం వచ్చేసింది లూసిఫర్కి. చివరికి పాతాళం అనే చీకట్లో కొట్టుకుపోయాడు. ప్రియులారా, ఒకవేళ మన ఇంటిలో కానీ మన ఒంటిలో కానీ ఇలాంటి గర్వం ఉంటే, చీకటి అనే పాతాళానికి మనం దిగజారిపోకముందే, దేవా, నా జీవితంలో కూడా ఏదో ఒక్కొసాన ఏదో ఒకటి చూసి గర్వపడుతున్నానయ్యా. ఈ గర్వం అనేది నన్ను క్రమక్రమంగా చీకట్లోకి తోసేస్తుందయ్యా. ఈ గర్వం నుండి నన్ను కాపాడు ప్రభువా. చాలామందికి తాము పుట్టి పెరిగిన ప్రాంతాలు ప్రైడ్ ఆఫ్ ప్లేస్. మేము సిటీలో పురిగాం, మేము ఉంటుంది పెద్ద బిల్డింగుల్లో ఉంటున్నాం, పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నాం. ప్రైడ్ ఆఫ్ ప్లేస్, వారు ఉంటున్న ప్లేస్ని బట్టి గర్వపడిపోతారు. కొంతమందికి ప్రైడ్ ఆఫ్ ఫేస్, మేము తెల్లగా ఉన్నాం, ఎర్రగా ఉన్నాం, అందంగా ఉన్నాం, దీన్ని బట్టి గర్వం. కొంతమందికి ప్రైడ్ ఆఫ్ రేస్, పరమ దరిద్రమైనది ఇది. రేసిజం అంటే ప్రాంతాలు బట్టి, భాషల బట్టి, కులాల బట్టి, వర్గాల బట్టి, వర్ణాల బట్టి. ప్రియులారా, మేము ఆ క్యాస్ట్, మీరే క్యాస్ట్, మీరేమిట్లు విన్నారా? మీరేమిట్లు, మీదే కులం, యాత్రికులం, ప్రయాణికులం, దేవుని సేవకులం, ఇది మా కులం. ఎప్పుడైనా చెప్పారు ఈ మాట? అత్యంత ప్రమాదకరమైన ఇంకో ప్రైడ్ ఉంది. ఏంటో తెలుసా? గర్వం, ప్రైడ్ ఆఫ్ గ్రేస్. అంటే మేమే భక్తిమంతులమి, మమ్మల్ని మించిన భక్తిమంతులు లేరు అనే ఒక ఫీలింగ్. ఇది కూడా ప్రమాదమే ప్రియులకు దేవుని బిడలారా. ఈరోజు మనకున్నవి రేపు ఉంటాయా? చెప్పండి మీలో ఎవరైనా. నేను అడిగే ప్రశ్నకు, ఈరోజు మనకి ఏదైతే ఉందో అది ఆరోగ్యమైన, అందమైన, సంపదలైనా, బంధువులైనా, బంధుత్వాలైనా ఈ రోజున్నవి రేపు ఉంటాయని గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వలేరు. నేను కూడా ఇవ్వలేను. ఈ రోజున్నవి రేపు ఉండవు. ఈరోజు బలవంతుడు రేపు రోగిగా మారిపోతున్నాడు. ఈరోజు ఐశ్వర్యవంతుడు రేపు బెకారిగా మారిపోతున్నాడు. వింటున్నాం, చూస్తున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంకా దేన్ని చూసి గర్వం? దేన్ని చూసి గర్వం? గర్వపు చీకటిలో ఉన్న ప్రపంచానికి ఈరోజు మనం ఎలా మారాలంటే, చీకట్లో ప్రకాశించే పూనోను రాయిగా మనం మారాలి. చీకట్లోనూ మనం వెలగాలి. మన చుట్టూ ఎంతోమంది గర్వంతో ఉబ్బిబ్బిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటారు, మా ఆయన గారు 2 తులాలతో 5 తులాల బంగారంతో గొలుసు చేయించారు. లేకపోతే మా ఆయన గారు 20,000 పెట్టి చీర కొన్నారు. మొన్ననే మా ఆయన గారు అక్కడ ఒక భూమి కొన్నారు, అక్కడ ఒక ఇల్లు కొన్నారు. ఇట్లాంటి మాటలన్నీ వింటూ ఉంటాం. వాళ్ళన్నీ చెప్పుకుంటున్నారు. మనం కూడా ఏం చెప్పుకోకపోతే బాగోదేమో, చూడండి, మనం కూడా ఏదో చెప్పుకోకపోతే బాగోదేమో అని మనము కూడా
ఉన్నవి లేనివి కల్పితాలు అన్నీ కూడా చెప్తాం. మాకు కూడా మా ఊరిలో 10 ఎకరాల భూమి ఉంది, ఎందుకంటే ఈవిడ గారు 2 ఎకరాలు ఉంది కదా, మనం 4 ఎక్స్ట్రా ఇచ్చి చెప్పాలి, లేకపోతే సాటిస్ఫై అవ్వదు. ఊరిలో పొలం ఉందా ఏముందా, ఏమీ లేదు, ఉత్తినే వీళ్ళు వెళ్ళి చూస్తారేంటి, ఒకరినే చెప్పేసుకుంటే ఏముంది. డచ్చా మాటలు అంటారు, బడాయి మాటలు అంటారు కొన్ని ప్రాంతంలో, ప్రియులకు దేవుని బిడ్డలారా. కానీ తల్లి మరియమ్మ గర్వపు చీకటి లోకంలో బ్రతుకుతున్న ఆమెను అందరూ ఏమన్నారో తెలుసా? స్త్రీలందరిలో నీవు ధన్యురాలువమ్మా అని పొగిడింది ఎలిజబెత్ అమ్మ. గబ్రియేలు దేవదూత అనుగ్రహ పరిపూర్ణురాల, ప్రభువు నీతో ఉన్నారమ్మా, నీకు శుభము అంది. ఇక గుంపులో నుండి ఒక స్త్రీ వచ్చి యేసయ్యతో అంటుంది, యేసయ్యా నిన్ను మోసిన ఆ గర్భం ఎంత ధన్యమైనదయ్యా అని తల్లిని పొగుడుతుంటే, ఈ తల్లి మరియమ్మ మాత్రం ఏమంటుందంటే, నేను కాదు సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను, ఆయన దీనురాలనైన నన్ను లేవనెత్తాడు, ఆయన లేవనెత్తాడు కాబట్టి తరతరాల వారు ఇప్పుడు నన్ను ధన్యురాలని పిలుస్తున్నారని తన్ను తాను నేల మట్టుకు తగ్గించుకొని ఎవరో పొగుడుతున్నారు కదా అని చెప్పేసి నేలకు 4 అంగుళాలు పైన లేవలావిడే, భూమి మీదే తన పాదాలు పెట్టుకుంది, తన్ను తాను తగ్గించుకుంది. కాబట్టి దేవుడు ఆమెను లేపాడు. ఎంతగా లేపాడో తెలుసా? పరలోకానికి భూలోకానికి మహారాణిగా ఆమెను కీర్తింపజేశాడు. ప్రియులారా, యోహాను సువార్త 13వ అధ్యాయము 3-4 వచనాల్లో యేసయ్య చేసిన గొప్ప పని, ప్రపంచాన్ని కదిలించిన గొప్ప పని మనం చదువుకుందాం. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చితననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడువనారంభించెను. సమస్తానికి అధిపతి, అధినేత, యజమాని, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సృష్టికర్త, విశ్వవిభుడైనటువంటి రాజాది రాజు క్రీస్తు ప్రభువు కడరాత్రి వేళ శిష్యుల వద్దకు వచ్చి తన పై వస్త్రాన్ని పక్కకు పెట్టి, అంటే తన స్టేటస్ని, తాను దేవుడన్న మాట పక్కన పెట్టి, తాను పరలోక వారసుడన్న ఊసు పక్కన పెట్టి నేల మట్టుకు తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగి తుండుగుడ్డతో తుడువనారంభించెను. ఇది కదా దీనత. లోకములో దేవుళ్ళు మహానుభావులని కీర్తింపబడిన వారు ఎవరు చెయ్యలేని గొప్ప ప్రేమ కార్యాన్ని మన ప్రభువైన క్రీస్తు ప్రభువు చేసి చూపించారు. నేను మీకు చేసినట్లే మీరును ఒకరికొకరు ఇలానే మీలో మీరు గర్వానికి పోకండి, మీలో మీకు గర్వమనే చీకటి ఉండద్దు. శిష్యుల మధ్య, ఎలాంటి శిష్యుల మధ్య? మనలో గొప్పవాడు ఎవరని వాళ్ళు తర్కించుకున్నారు ఒకరోజు, గుర్తుందా? మనలో గొప్పవాడెవడు? యేసు ప్రభు తర్వాత నెంబర్ 2 ఎవరు మనలో? ఇది చర్చ. మరొక రోజు వచ్చి జబదాయి కుమారుల తల్లి వచ్చి ఒక కొడుకుని కుడివైపు, ఇంకో కొడుకుని ఎడం వైపు అంది. మిగతా శిష్యులందరికీ గుండెల్లో గుబేలమంది. యేసుప్రభు తర్వాత నెంబర్ 2, నెంబర్ 3 వాళ్ళే అయితే మరి మేమేంటి? వాళ్ళకు చర్చ వచ్చింది. ఎవరు గొప్ప? ప్రభు అందుకే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు గొప్ప అంటే, ఎవరైతే తమ్ము తాము ఎలా తగ్గించుకుంటారో వాళ్ళే హెచ్చింపబడతారు. గర్వంతో లూసిఫర్ లాగా ఉన్న వాళ్ళు కంటికి కనిపించకుండా చీకట్లో కొట్టుకుపోతారు. కాబట్టి గర్వపు చీకటిలో కూడా దీనత్వం అనే ఆ పుణ్యంతో ప్రకాశించే పూనూనులాగా మనం మారాలి. చివరిగా ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. లోకంలో శ్రమలు అనే చీకటి ఉంది. ఎంత భక్తిగా, ఎంత నీతిగా, ఎంత మంచిగా బ్రతికినా ప్రతి మనిషికి శ్రమలు అనే చీకటి తప్పదు. కొన్నిసార్లు దేవుడే ఆ శ్రమలు అనే చీకట్ల గుండా మనల్ని నడిపిస్తారు. సిలువలు అనే చీకట్ల గుండా దేవుడు మనల్ని నడిపిస్తారు.
మాట చదువుకుందాం. 42వ కీర్తన 8వ వచనము. 42వ కీర్తన 8వ వచనము. పగటిపూట ప్రభువు నన్ను ప్రేమతో చూచునుగాక, రాత్రివేళ నేను అతనిని స్తుతించు కీర్తన నాకు తోడుగా ఉండును. నా జీవనదాత దేవునికి అదియే నా స్తుతి ప్రార్థన. అంటే రాత్రిపూట కూడా దేవునిని స్తుతిస్తానంటే, శ్రమలనే చీకటిలో కూడా దేవుని నేను స్తుతిస్తూనే ఉంటాను. ఇదే కదా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శిలాసులు, విన్నారా? పౌలు శిలాసులు అర్ధరాత్రి వేళ వారిని చెరసాలలో వేసేస్తే ఏం చేశారు? శ్రమలనే చీకట్లో చేతులకు కాళ్లకు దొంగల మధ్య సంకెళ్ళు వేసి బంధించారు. అన్నీ బంధింపబడి ఉన్నాయి. వారికి బంధింపబడకుండా ఉన్న నోరుని స్తుతించడానికి వాడుకున్నారు. స్తుతిస్తూ ఉంటే తోటి ఖైదీలందరూ వాటిని ఆలకించుచునే ఉండేది. భూకంపం వచ్చింది, చెరసాల సంఖ్యలు బళ్ళున తెగిపడిపోయాయి, చెరసాలలు ద్వారాలు తెరవబడ్డాయి. చీకట్లో కూడా స్తుతి స్తుతి స్తుతి. శ్రమలను చీకట్లో కూడా మనము శంకించే వారముగా కాకుండా, శకునాలను వెతికే వారముగా కాకుండా, శ్రమలలో కూడా స్తుతిస్తే ఆ స్తుతే నీ స్థితిని మారుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక మనం మాట్లాడుకున్న ఒక పక్షి గురించి గుర్తుందా? ఆ నైటింగేల్ చీకట్లోనే కూస్తుంది, పాడుతుంది రాగాలు. శ్రమలనే చీకట్లో కూడా దేవుణ్ణి స్తుతించే నైటింగేలుగా మనం మారాలి. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 32వ వచనము నుండి అక్కడ మాటలు విందాం. ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదిలి చల్లా చెదరై ఎవరింటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది, కానీ నేను ఒంటరిగా లేను, ఎలైనా తండ్రి నాతో ఉన్నాడు. మీరు నా యందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని అని చెప్పెను. విన్నారా? ఈ లోకంలో అనేక శ్రమల పాలవుతాం. శ్రమలనే చీకట్లో మనం బ్రతుకుతాం కొన్నాళ్ళు. ప్రియులారా, కానీ ధైర్యంతో ఉండండి. దేవుడున్నాడనే ధైర్యంతో ఈ చీకటి శ్రమల చీకట్లో ప్రకాశించండి. సూర్యుడు అస్తమించి చీకట పడుతున్నాడంటే మరలా ఉదయించబోతుందనే కదా అర్థం. ప్రియులారా, చీకటి ఉందంటే ఈరోజు వెలుగు ఉదయించబోతుందని దాని అర్థం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలుసా, వజ్రాలు చాలా విలువైనవి కదా. భూమిలోనే దొరుకుతాయి వజ్రాలు. మీకు తెలుసా మాట? భూమిలో ఎక్కడ దొరుకుతాయి తెలుసా అండి? ఒక అంచనా ప్రకారం భూమికి సుమారు 100 కిలోమీటర్ల లోతులో, 1-2 కాదు, 100 కిలోమీటర్ల లోతులో ఒక బొగ్గు దొరుకుతుందంటే, ఒక రకమైన బొగ్గు. ఆ బొగ్గు మొదట్లో అది బొగ్గే, కానీ భూమికి లోపల ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? 100 కిలోమీటర్ల లోతు. భూమి మీద ఉన్న మనకే ఈ వేడికి ఒక పోతకు తట్టుకోలేకపోతున్నాం. ఒక 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటేనే. భూమి లోపల అధికమైన ఉష్ణోగ్రత, అధికమైన ఒత్తిడి ఉంటుంది కదా. ఈ బొగ్గు, ఈ నల్లటి బొగ్గు అంటండి, ఆ భూమికి లోపల 100 కిలోమీటర్ల లోపల ఈ నల్లటి బొగ్గు చూడండి, భూమి లోపల ఉన్న అధికమైన ఒత్తిడి, అధికమైన ఉష్ణోగ్రతను తట్టుకొని ఆ అధికమైన ఉష్ణోగ్రతకు గురైనప్పుడు ఈ నల్ల బొగ్గు వజ్రంగా మారిపోతుందంటండి. గమ్మత్తు, అదేంటో ఆశ్చర్యం, నాకు అర్థం కాల. అది మొదట్లో బొగ్గులాగే ఉంది, కానీ ఎప్పుడైతే భూమి లోపల ఉన్నటువంటి అధికమైన పీడనానికి, ఒత్తిడికి, ఉష్ణోగ్రతకు గురవుతుందో ఆ బొగ్గులాగా ఉన్నది వజ్రంలా మారిపోతుందండి. నేను నేర్చుకునే ఇక్కడ ఒక పాఠం ఏంటంటే, ఎప్పుడైతే జీవితంలో అధికమైన ఒత్తిడికి, శ్రమలకు మనం తట్టుకుంటామో, ఈరోజు బొగ్గువే, కానీ రేపు ఒక వజ్రంగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. వజ్రంగా మెరవాలి అంటే ఈరోజు వచ్చే ప్రతి శ్రమ, ప్రతి బాధను సహించు, భరించు, తట్టుకో. ఆ బొగ్గులాగా ఒకరోజు మెల్లమెల్ల మెరిసే వజ్రంలాగా, విలువైన ఖరీదైన వజ్రంలాగా దేవుడు మనల్ని మారుస్తాడు. లోకంలో ఎంత చీకటి ఉంది. పాపమనే చీకటి, ద్వేషమనే చీకటి, గర్వమనే చీకటి,
శ్రమలనే చీకటి. ఇన్ని చీకట్ల మధ్యలోనూ దేవుడు మనల్ని ఈరోజు పూనోను అనే ప్రాంతానికి తీసుకుని వచ్చి చీకట్లోనూ ప్రకాశించే రాయిగా మీరుండాలి. చీకట్లోనూ మీరు ప్రకాశిస్తేనే ఈ నిరీక్షణ యాత్రలో మీ గమ్యాన్ని, లక్ష్యమైనటువంటి పరలోక కణాను మీరు చేరుకోగలరు. అలా ప్రకాశించాలి అంటే ముందుగా నజరేతూరు అనే ఆ చీకట్లో వెలుగుగా ప్రకాశించిన యేసు ప్రభువు, మరియ తల్లి, జోజప్ప గారిలో ఉన్న ఆ ప్రేమ, పరిశుద్ధత, నీతి మనలోనూ ఉండాలి. షిలో అనే దేవాలయంలో చీకటి రోత మనుషుల మధ్య సమూవేలు బ్రతకాల్సి వచ్చింది. కానీ చీకట్లో కూడా సమూవేలు ఎలా భక్తిగా ఎదగలిగాడు, ఎలా ప్రకాశించగలిగాడు అంటే సమూవేలు చీకట్లో ఎలా వెలగగలిగాడు? నిత్యము ప్రార్థన. సమూవేలు గ్రంథం మొదటి గ్రంథం ఆ 3వ అధ్యాయం ఆ మొదటి వచనాలు మీరు చదివితే చీకట్లోనూ సమూవేలు ఎలా వెలగగలిగాడో తెలుసా? దేవుడి మందసానికి దగ్గరగా ఉండేవాడు. దేవుడి మందసానికి దగ్గరగానే పడుకునేవాడంట. దూరంగా లేడు. దేవుడి సన్నిధికి నీవు ఎంత దగ్గరగా ఉంటావో ఈ చీకట్లో అంత వెలుగుగా ప్రకాశించగలవు సమూవేలులాగా. సమూవేలు ఎందుకు ప్రకాశించగలిగాడో తెలుసా? గురువుగారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, గురువుగారు పిలవకపోయినా పిలిచారు అని అనిపిస్తేనే అలర్ట్గా ఉండి, గురువుగారు నన్ను పిలిచారా, ఇదిగో నీ దాసుడు ఆలకించుచునే ఉన్నాడని గురువుగారు స్వరం కోసం యాక్టివ్గా, అలర్ట్గా ఎదురు చూసే తత్వం సమూవేలుని చీకట్లో కూడా ప్రకాశింపచేసింది. గురువుగారు పిలవలేదు, ఏలీ పిలవకపోయినా పిలిచాడేమో అని అనిపించగానే అర్ధరాత్రి వేళ కూడా వెళ్ళి పిలిచారా గురువుగారు అని వెళ్ళాడు. ప్రభు ఎప్పుడు పిలిచినా స్పందించేవాడిగా ఉండు. ప్రభు ఎప్పుడు ఇలా వాక్కు రూపంలో మాట్లాడుతూ ఉన్న వాక్యానికి ఏదో యామరపాటుగా, అలవాటుగా, నిద్రమత్తులో వినేవాడిగా కాకుండా వాక్యం విషయంలో సమూవేలు చిన్నవాడే కానీ అలర్ట్గా ఉన్నాడు. దేవుడు చూసేది సీనియారిటీ కాదు, నీలో ఉన్న సిన్సియారిటీ. ఇన్నేళ్ళు మేము క్రైస్తవులుగా ఉన్నామని మన రికార్డులు చూడడు దేవుడు. ఉన్న కొద్ది దినాలైనా ఎంత సిన్సియర్గా ఉన్నావు. దేవుడి మందిరములో, దేవుడి సన్నిధిలో గొరకలు పెట్టి నిద్రపోలేదు హాఫ్నీ ఫినేహాసుల్లాగా. దేవుడి మందిరంలో, దేవుడి సన్నిధిలో దేవుడు ఎప్పుడెప్పుడు మాట్లాడుతాడా అని ఎదురు చూస్తూ జాగరూకతతో, మెలకువతో ఉన్నాడు సమూవేలు. ప్రియులకు దేవుని బిడలారా, అందుకే ఇలాంటి చీకటి లోకంలో ఆయన వెలుగులాగా ప్రకాశించాడు, అందరినీ ప్రకాశింపజేశాడు. బాబిలోనులో దానియేలు వెలిగినట్లు, ఐగుప్తులో యోసేపు వెలిగినట్లుగా మనం ఎక్కడ జీవిస్తుంటే అక్కడ, ముఖ్యంగా ఈ శ్రీసభ యాత్రికులమైన మనం మన ప్రయాణంలో తోటి ప్రయాణికులు ద్వారా చీకట్లు ఎదురవుతాయి. మన మార్గ మధ్యంలో ఎన్నో చీకటికి సంబంధించిన తలంపులు, ఆలోచనలు, వ్యక్తులు, వస్తువులు మనకు ఎదురవుతాయి. చీకట్లో కూడా వెలుగుగా ప్రకాశిస్తావని, నువ్వైతేనే వెలగగలవు, నువ్వైతేనే ప్రకాశించగలవు, చీకట్లోనూ నువ్వైతేనే వెలగగలవని దేవుడికి ఒక నమ్మకం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ పూనోను అనే ఈ ప్రాంతంలో దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. దేవుడు మనకు ఏ పని అప్పచెప్పినా అది చిన్నదో పెద్దదో. బాగా చదువుకున్న కుర్రోడు, ఈ చిన్న మాట చెప్పి ముగిస్తాను, బాగా చదువుకున్నాడు కానీ కావాలంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు. మనసులో ఒక కోరిక పుట్టింది, దేవుడి గుడిలో, దేవుడి సన్నిధిలో ఏదో ఒక సేవ చేయాలని. వెళ్ళాడు, ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఫాదర్ గారండి, నా గుళ్ళో ఏదైనా పని అప్పచెప్పండి, నేను పీజీ చేశాను అంటే, బాబు ఇదిగో గుడిలో నీ చదువుకు సంబంధించిన పనులు ఏమీ లేవయ్యా. ఉపదేశ పని చెప్దాం అనుకుంటే ఆల్రెడీ ఉపదేశాలు ఉన్నారు మాకు సరిపోయిన ఉన్నవాళ్ళు. నీ స్టేటస్కి, నీ చదువుకి, నీ క్వాలిఫికేషన్స్కి తగ్గవేమీ లేవయ్యా. అది కాదు ఫాదర్ గారండి, ఏదైనా ఒక చిన్న పని, గుడిలో దేవాలయంలో పని చేశాననే సాటిస్ఫాక్షన్, జీతభత్యాల కోసం కాదు, ఏదో ఒక పని అప్పచెప్పండి దేవాలయంలో నా తృప్తి కోసం అంటే, అయ్యా బాబు నువ్వు చదువుకున్నోడివి, అందులో కుర్రోడివి, ఇదిగో బాత్రూములు క్లీన్ చేసేది, చెప్పులు స్టాండ్ దగ్గర కాపలా ఉండే పనులు తప్ప ఏమీ లేవయ్యా. కానీ నీలాంటోడికి అలాంటి పనులు ఎలా చెప్పగలను, ఈసారికి నన్ను వదిలిపెట్టే అని చెప్పి ఫాదర్ వెళ్ళిపోతుంటే, ఫాదర్ ఏదో ఒక పని, ఆ బాత్రూమ్ పనైనా చేస్తాను,
చెప్పుల స్టాండ్ దగ్గర ఉండే పనినే చేస్తాను, లేదా 2 చేయమంటారా, 2 చేస్తాను అన్నాడు కుర్రాడు. ఇక ఏం చేయాలో ఫాదర్ గారికి ఇక తెలియకుండా, అయితే ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఉండాయా, ఎందుకంటే ఈ మధ్య ఆరాధనకు వచ్చే వాళ్ళందరూ చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే చెప్పులు పోతున్నాయి అంటున్నారు. ఇదిగో చెప్పుల స్టాండ్ దగ్గర ఉండు, ఏమనుకోకపోతే. నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు బలవంతం పెడుతున్నావు కాబట్టి ఆ పని చెప్తున్నానని. ప్రతిరోజు వచ్చేవాడు చెప్పుల స్టాండ్ దగ్గర అలా ఉంటూ కాపలా కాస్తూ దేవుడి వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ ఉండేవాడు. ఈయన కాపలా కాసిన ఆ రోజు నుండి ఏ ఒక్కరూ కూడా మా చెప్పులు పోయాయనే కంప్లైంటే ఇవ్వలేదు. అంత నిబద్ధతతో, అంత జాగ్రత్తగా, అప్పచెప్పిన చిన్న పనైనా కడు శ్రద్ధతో చేస్తూ ఉండేవాడు. అయితే ఈలోగా ఫాదర్ గారు మొత్తం ప్యారిష్ మొత్తంతో కలిసి ఎక్కడికో బయటికి పిక్నిక్ వెళ్ళారు ఒక 2-3 రోజుల పాటు. అయితే ఆ సంఘంలో ఒక సంఘ పెద్ద యొక్క మనవడి యొక్క పుట్టినరోజు. ఫాదర్ గారికి ఆల్రెడీ చెప్పారు, ఫాదర్ గారండి రావాలి, ఆ రోజు ప్రార్థన ఉంది అని. కానీ ఫాదర్ గారు మిగతా పని ఒత్తిడి వలన మర్చిపోయారు, వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తున్నారు ఫాదర్కి, ఫాదర్ అండి ఈరోజు మా మనవడి పుట్టినరోజు కదా, మీరు రావాలి, ప్రార్థన ఉంది కదా, వాక్యం చెప్పాలి కదా అంటే, అయ్యయ్యో మర్చిపోయానండి, ఐఎమ్ వెరీ సారీ, మేమందరం ఇదిగో టూర్ పెట్టుకున్నాం, మీకు కూడా తెలుసు కదా, 2 రోజులైతే కానీ రాను. నేనే కాదు, మిగతా వాళ్ళు ఎవరు లేరు ఉపదేశాలు కూడా పంపించడానికి, పోనీ ఎవరో ఒకరిని పంపించండి, గుడి నుంచి వస్తే ప్రార్థన చేస్తే మాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుందని ఆ సంఘ పెద్ద అన్నాడు. ఎవరు లేరండి, అదిగో ఆ చెప్పుల స్టాండ్ దగ్గర కాపలా కాసుకుని ఆ కుర్రోడే ఉన్నాడు, ఇంకెవరూ లేరంటే, పోనీ ఆయనకైనా ఫోన్ చేసి రమ్మనండి, ఎవరో గుడి దగ్గర నుంచి వచ్చారు, ప్రార్థన చేశారనే సాటిస్ఫాక్షన్ మాకుంటుంది. ఆ కుర్రోడు వచ్చాడు, ప్రార్థన చేశాడు. ఒక 5 నిమిషాలు వచ్చిన చుట్టాలకి బంధువులకి చిన్న వాక్యం చెప్పాడు. ఆ వాక్యం చాలామందిని కదిలించింది, ఆకట్టుకుంది. రోజులు అలా గడుస్తున్నాయి. ఈలోగా ఫాదర్ గారు తపస్సు కాలాల్లో ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. పెద్ద కూటమి, పెద్ద బోధకుల్ని రప్పించారు. ఫ్లెక్సీల మీద వాటి మీద వారి యొక్క బొమ్మలు వేసి, ఇదిగో పలానా ఫాదర్ గారు వచ్చి ప్రసంగం చెప్పబోతున్నారని ప్రచారం చేశారు. అయితే రావాల్సినటువంటి ఆ బోధకుడు ఆ రైల్లో బంద్ ప్రాబ్లం వలన రైలుని నిలిపివేసేశారు. బోధకుడు రావాల్సిన టైంకి రాలేకపోయాడు. ఫోన్ చేసి, ఫాదర్ గారండి నేను ఇలా ఆగిపోయాను, నేను రాలేకపోతున్నానని చెప్పాడు. అందరినీ పిలిచేశారు, వారి యొక్క ఫోటోలు కూడా పబ్లిసిటీ ఇచ్చేశారు. జనం అయితే వచ్చేశారు. రావాల్సిన ప్రసంగికుడు రాలేదు. ఫాదర్ గారు కంగారు పడిపోతుంటే, మనవడి పుట్టినరోజు కోసం పిలిచాడు కదా ఆ సంఘ పెద్ద వచ్చి, ఫాదర్ గారండి ఎందుకండి ఇంత టెన్షన్లో ఉన్నారని అడిగాడు. అదేనండి, ప్రసంగం చెప్పడానికి రావాల్సిన ఫాదర్ గారు ఇలా చిక్కుకుపోయారు, రాలేకపోతున్నారు అన్నాడు. ఎందుకండి ఫాదర్ అండి, మీరే చెప్పేయచ్చు కదా, మీరు కూడా బాగా వాక్యం చెప్తారు కదా అంటే, అలా కాదయ్యా, ఎంతమంది జనాన్ని తీసుకుని వచ్చిన తర్వాత నేనే వాక్యం చెప్తే ప్రజలు ఏమనుకుంటారో తెలుసా, పలానా అంతర్జాతీయ ప్రసంగికులు వస్తారని ప్రచారాలు చేశారు, ఇదంతా ఆర్భాటాలకే చేశారు, ఎవరూ రాలేదు, మమ్మల్ని మోసం చేశారని ప్రజలు అనుకుంటారు కదా అని బాధపడుతున్నానయ్యా అంటే, ఆ సంఘ పెద్ద విని ఒక మాట చెప్పాడు. అయ్యా మీరేమనుకోకపోతే, మొన్న మా మనవడి పుట్టినరోజుకి మీరు ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్న అబ్బాయిని పంపించారు కదయ్యా, ఆ అబ్బాయికి 10 నిమిషాలు వాక్యం చెప్పడానికి ఛాన్స్ ఇవ్వండి ఫాదర్. ఇది నా మాటగా చెప్తున్నాను, ఒకే 10 నిమిషాలు, మీకు నచ్చకపోతే వెంటనే దించేయండి. అది కాదయ్యా, అతను ఏ సెమినరీలో చదువుకోలేదు, ఏ యూనివర్సిటీలో చదువుకోలేదు, బైబిల్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు, ఆయనకి ఎలా ఇంతమంది జనాల మధ్య వాక్యం చెప్పే ఛాన్స్ ఇస్తామంటే, ఫాదర్ నా మాట కొట్టేకండి ఫాదర్, మీకు నచ్చకపోతే ఒక క్షణం అయిపోగానే దించేయండి అన్నాడు. సరే, ఇంకా వేరే అవకాశం లేక ఆ అబ్బాయిని, బాబు నువ్వు 10 నిమిషాల వాక్యం చెప్పని పంపించారు ఫాదర్ గారు. పట్టరాని ఆనందంతో స్టేజ్ మీదకి వచ్చాడు, మైక్ అందుకున్నాడు. ఒక్కొక్క మాట తోటాల్లాగా మాట్లాడుతూ ఉంటే కఠినమైనటువంటి హృదయాలన్నీ, బండలన్నీ కరిగిపోవడం మొదలుపెట్టి, వాక్యం వింటూ ఉండగా ఏడ్చేవారు గుండెలు బాదుకుని పశ్చాత్తాప హృదయంతో కన్నీరు మున్నీరుగా వాక్యాన్ని వింటూ 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 ఉంటే ఆపకుండా 2.5 గంటల సేపు ప్రసంగం చెప్తే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ రోజు ఫాదర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ కోటాలు ఫలభరితమయ్యేలా దేవుడు దీవించాడు. కూటం అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రజలందరూ వచ్చి అడుగుతున్నారు ఫాదర్ గారిని, ఈ కొత్త బోధకుడు ఎవరండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి, ఇతడు ఏ యూనివర్సిటీలో చదివాడండి, ఏ సెమినరీలో ట్రైనింగ్ పొందాడండి అని అడుగుతుంటే, ఫాదర్ మనసులో అనుకున్నాడంట, ఇతడు చెప్పుల స్టాండ్ అనే యూనివర్సిటీలో 'యూనివర్సిటీలో' 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 'యూనివర్సి
తన చీకటి బ్రతుకులో కూడా క్రీస్తు కోసం వెలిగాడు అని చెప్పడం ప్రారంభించాడంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడి యొక్క కోరిక ఏంటంటే చీకట్లోనూ వెలగాలి. పూనోను అనగా చీకట్లోనూ ప్రకాశించే రాయి. కొంతమంది వ్యక్తులు, కొన్ని పరిస్థితులు మన బ్రతుకును చీకటిమయం చెయ్యొచ్చు. దేవుడి కోరిక ఏంటో తెలుసా? చీకట్లోనే నువ్వు మునిగిపోవాలన్నది దేవుడి కోరిక కాదు, చీకట్లోనూ ప్రకాశించాలన్నది దేవుడి యొక్క ఆశ. కాబట్టి ఈ స్థలంలో మొదట్లో చెప్పిన ఆ ఇంటి కోడలు వెలుగుతూ తన ఇంటిని ఎలా మార్చుకుంది, ఈ కుర్రవాడు దీనత్వంతో ఎలా తన్ను తానే ప్రకాశిస్తూ 10 మందిని ప్రకాశింపజేశాడో, మన జీవితంలో కూడా పాపమనే చీకటి, ద్వేషమనే చీకటి, గర్వమనే చీకటి, శ్రమలనే చీకటి లోయల గుండా నడవాల్సి వచ్చినప్పుడు మనం వెలుగుదాం, 10 మందిని ప్రకాశింపజేద్దాం. ఈ ప్రయత్నములో, ఈ ప్రయాణంలో దేవదేవుడు మనకు తోడై ఉండి గమ్యం చేరే వరకు నిత్యము మనను కాచి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో 35వ స్థలం పూనోను అనే ప్రాంతానికి వారిని చేర్చి ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు వారికి మాకు నేర్పించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. పూనోను అనగా చీకట్లోనూ ప్రకాశించే రాయి అని మేము ఆలకించాము. ఈ లోకమంతా ఎంతో చీకటి అలముకున్నప్పటికీ, చీకటి మనుషులు, చీకటి ప్రాంతాల్లో మేము బ్రతుకుతున్నాం. దేవా, మేము ఎక్కడ బ్రతికినా ద్వేషమనే చీకటి ఉన్న చోట ప్రేమతో వెలిగే కృపను దయచేయు. పాపమనే చీకటిలో మేము బ్రతుకుతుంటే పవిత్రంగా బ్రతికే ప్రకాశించే అనుగ్రహాన్ని దయచేయు. గర్వమనే చీకటిలో బ్రతకాల్సి వచ్చినప్పుడు దీనత్వంతో తగ్గించుకుని ప్రకాశించే అనుగ్రహాన్ని దయచేయు. శ్రమలనే చీకటి గుండా మేము ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఆ ఒత్తిడిని, శ్రమలను తట్టుకుని ఒక వజ్రంలాగా మెరిసి ప్రకాశించే అనుగ్రహాన్ని మాకు దయచేయు. దేవా, చీకట్లోనూ నీకోసం ప్రకాశించే ఒక ధ్రువతారగా మమ్మందరినీ ఆశీర్వదించుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.